నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. సీజేపీ ఉద్యమం తర్వాత ఈ మధ్యకాలంలో రిజర్వేషన్ హటావో ఆందోళన అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ అంశం వైరల్గా మారుతుంది. ఇదే సందర్భంలో దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు అవసరమా, రిజర్వేషన్లు అవసరం లేదా అంటూ కూడా రకరకాల చర్చలు కూడా జరుగుతున్నాయి. కొందరేమో రద్దు చేయాలి, కొందరేమో సవరించాలి, లేదు లేదు రిజర్వేషన్ ఇలాగే ఉంచాలని కూడా ఒక్కొక్కరు ఒక్కో రకమైన విశ్లేషణ చేస్తున్నారు. వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా చెప్తున్నారు. వాస్తవానికి రిజర్వేషన్ల ప్రస్థానం ఏంటి, రిజర్వేషన్ల అమలు ఎలా ఉంది, నిజంగా వాస్తవానికి రిజర్వేషన్ల తెచ్చిన ఉద్దేశము సఫలీకృతమైందా, బయట జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంతుంది, మరిన్ని విషయాలు మనతో పంచుకోవడానికి బాన్సేఫ్ రీసెర్చ్ పర్సన్ శ్రీధర్ భట్ గారు ఉన్నారు. వారి నుండి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. నమస్తే అన్న. రిజర్వేషన్లు మీరు కూడా గమనించే ఉంటారు. ఈ సీజేపీ తర్వాత పెద్ద ఎత్తున భారీ స్థాయిలో సోషల్ మీడియాలో ప్రధానంగా ట్రెండింగ్లో ఉంటుంది. మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ కూడా ఉంటున్నారు. ఇదే సందర్భంలో రిజర్వేషన్ హటావో ఆందోళన అనే పెద్ద ఎత్తున వినిపిస్తున్న సందర్భంలో మనం నేపథ్యం కంటే ముందే ఒక్కసారి ఈ అంశం గురించి ఒకసారి ఏం జరుగుతుంది, సోషల్ మీడియా దీని వెనుక ఏమైనా ఉండే అవకాశం ఉందా, ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా రిజర్వేషన్లను తీసేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ తీసుకొస్తున్నారు. అది బీజేపీ కానీ, గతంలో కాంగ్రెస్ కానీ. కానీ అది అసాధ్యమైనటువంటి విషయం వాళ్ళకి తెలుసు. వాళ్ళతో కాని పని అన్నది విషయం కూడా వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళ ప్రయత్నంలో భాగంగా దాని మీద ఒక రకంగా అంటే మేము వాడి పడేసినటువంటి కట్టెలతోని మంటలు కాపుకునేటువంటి దుర్మార్గులు అలాంటి కట్టెలను నిమిషంకో 10 వాడేస్తాం మేము. మా నుండి దూరమైనటువంటి 10 మంది చెంచాలను పట్టుకొని వాళ్ళతో మీరు ఉద్యోగం కొనసాగిస్తామని చెప్పేటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతిని మేము వ్యతిరేకిస్తున్నాం. అలాంటి కట్టెలను మేము వాడి పడేసినాం అని చెప్పి మీకు విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. వాళ్ళతో మీరు ఉద్యోగం చేయడం అనేది శుద్ధ దండగా. రిజర్వేషన్ మీద అవగాహన రాహిత్యం ఉండి, నిజమైనటువంటి అవగాహన లోపం ఉండి, అంటే ఎక్కడ కూడా వాళ్ళకి దాని చరిత్ర అవగాహన లోపమేనా 100%. ఇప్పుడు బీసీలు రిజర్వేషన్ గురించి పోరాటం చేయాలి, వద్దని పోరాటం చేస్తున్నారు అని అంటే వారి చేతులను వారి కాళ్ళను సజీవంగా వారిచ్చి వారే నరుకుమని చెప్పి, అంటే ఒక దుర్మార్గుడి చేతుల కత్తి పెట్టి నరకండి అని చెప్పి చెప్పడమే. దానికి ప్రేరేపిస్తున్నటువంటి బీజేపీ, కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్లను మేము వాళ్ళ సంగతి చూస్తామని కూడా ఈ సందర్భంగా అంటున్నాం. మామూలుగా ఎవరొకరు ప్రేరేపిస్తారుగా, ఒకటి కాంగ్రెస్ ఆర్ బీజేపీ, కానీ రెండు ప్రేరేపించే యొక్క పరిస్థితి ఈ యొక్క ఉద్యమం వెనుక ఉందనుకుంటారా? 100%. భారతదేశంలో 60 ఏళ్ళ సుదీర్ఘంగా 60 ఏళ్ళు కాంగ్రెస్ పాలన జరిగింది. అనేక అక్రమాలు జరిగినాయి. రిజర్వేషన్ల మీద అత్యంత దారుణమైనటువంటి దాడి కాంగ్రెసే చేసింది. దాని తర్వాత వాళ్ళ బిడ్డ అనుకోవచ్చు, వాళ్ళకు పుట్టినటువంటి మనో వారసు అనుకోవచ్చు, వారు 90వ దశకం నుండి వారు మొదలుపెట్టిన అది బీజేపీ. వీరిద్దరు వేరని నేను ఎట్లా అనుకుంటా. నువ్వు అక్కడున్నావు, నేను ఇక్కడున్నా, మన ఇద్దరు గ్రాస్ రూట్స్ అన్ని సేమ్ ఉన్నాం కదా. నువ్వు చేసిన పని నేను చేసిన పని సేమ్ అయినప్పుడు మీరిద్దరు ఒకటే అని నేను ఎందుకు అనుకోకూడదు? నువ్వు నేను ఒకటే కదా. నువ్వు చేసిన పని అది నీ వారసత్వంగా నేను చేస్తున్నా, నువ్వు నేను వేరు అని నేను ఎట్లా అనుకుంటా. 100% కాంగ్రెస్, బీజేపీలు ఇద్దరు ఒకటే. వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రక్రియనే ఈ దేశంలో ఉన్నటువంటి మనోధర్మ మనుస్మృతిని వీటన్నిటిని అమలుపరిచి భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలను బానిసత్వంలోకి నెట్టడం వీళ్ళ పని. రియల్గా వాళ్ళు నెట్టలేదే అనుకో, వాళ్ళు రియల్గా ఈ దేశ ప్రజల యొక్క అభ్యున్నతి కోరుకుని, మెజారిటీ ప్రజల యొక్క అభ్యున్నతి కోరుకున్నాడే అనుకో, మరి ఈ దేశంలో ఇంత అభ్యున్నతి కోరుకున్న వాడైతే ఇక్కడ అభివృద్ధి ఎక్కడిది? చూపించి ఎక్కడుంది అభివృద్ధి? ఏది? ఎక్కడున్నారు? 70 ఏళ్ళు స్వతంత్రం దాటి 80 ఏళ్ళు దాటిపోతుంది. వాళ్ళ గణతంత్ర భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో హక్కుల గురించి కొట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది అని అంటే ఎక్కడ అభివృద్ధి జరిగిందని మనం ఆలోచించుకోవాలి. కాబట్టి మనమేమంటున్నాం, వీళ్ళిద్దరు దూరమేం కాదు, వీళ్ళిద్దరు ద్వంద్వ వైఖరి, వీళ్ళిద్దరు కూడా అండర్ గ్రౌండ్ ఫ్రెండ్స్. వీళ్ళు చెట్టు ఆడొక చెట్టు ఉంటుంది, ఈడొక చెట్టు ఉంటుంది, కానీ గ్రాస్ రూట్స్ అన్ని అండర్ గ్రౌండ్ లో సేమ్ ఉంటాయి. నేపథ్యం ఒకటే. ఒకటి పెద్దోడు, ఒకటి చిన్నోడు అంతే. కొంచెం వాడు ముందు పుట్టిండు 1885లో, వీడు దాని తర్వాత 1870 దశకంలో పుట్టిండు, అంతే తేడా. అంతే, వాళ్ళిద్దరు నేపథ్యం ఒకటే. రిజర్వేషన్ల అవసరము ఇప్పుడు ఉందా లేదా అని రకరకాల చర్చలు వస్తున్నాయి నిజంగా. కానీ అసలు రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయి ఈ దేశంలో, ఏ రకాలుగా వచ్చాయి, అసలు రిజర్వేషన్ల వెనుక
ఎలాంటి చరిత్ర ఉంది? రిజర్వేషన్లు భారతదేశంలో రిజర్వేషన్లకు గీటురాయి కులం మాత్రమే. హ్మ్. ఇప్పుడు రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయి? ఒక విషయం మనం గమనించండి. హ్మ్. మలేరియా వచ్చిందనంటే మనం దాని వెనకాల ఎందుకు మలేరియా వచ్చిందనేటువంటి ప్రస్తావన అవసరం. అవును. దాని వెనుక బురదుందా, దాని లేదా కిచెన్లో మనం ఏమన్నా సరిగ్గా తోమకుండా ఇడిసబెట్టినాం అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో, హ్మ్. భారతదేశంలో రిజర్వేషన్ సిస్టమ్ వచ్చింది అని అంటే దాని వెనుక ఎందుకు వచ్చినటువంటి ఆరిజినేట్ పాయింట్ కూడా అవసరం. భారతదేశంలో రిజర్వేషన్కు గీటురాయి కులం మాత్రమే. కులం ద్వారా వచ్చినటువంటి అసమానతలు మాత్రమే, కులం ద్వారా వచ్చినటువంటి అడ్డంకులు మాత్రమే, కులం ద్వారా వచ్చినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి వ్యవస్థ మాత్రమే, బానిసత్వము, అంటరానితనము, ఇవన్నీ కూడా కులంకు గీటురాయి. హ్మ్. కులము దాని ద్వారానే వెలువడ్డది. కులం ద్వారానే ఇవాళ రిజర్వేషన్లు వచ్చినాయి. ఈ రిజర్వేషన్లు అందరూ అంటున్నారు రిజర్వేషన్ అంటే ఏమన్నా బస్సులో సీట్ ఆపుకున్నాను తీసియా? రిజర్వేషన్ అంటే ఏంది? హ్మ్. రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ కాదు, ప్రాతినిధ్యము. రిజర్వేషన్ అనేటువంటి పదాన్ని ఎక్కడ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించలే. ఓకే. ఈ దుర్మార్గులంతా కూడి డ్రాఫ్టింగ్ చేస్తున్నప్పుడు ఆ క్రమంలో ఈ లేదు సవరణలు చేసినప్పుడు రాసినటువంటి విషయాలు అవి. హుహు. రిజర్వేషన్ ఈజ్ నాట్ ఎన్ రిజర్వేషన్. రిజర్వేషన్ ఈజ్ అనే రియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఇన్ ఆల్ 4 పబ్లిక్ సెక్టార్స్ లైక్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, జ్యుడిషియరీ, లెజిస్లేటివ్. ఓకే. రిప్రజెంటేషన్. ప్రాతినిధ్యం అని అంటున్నా, భాగస్వామ్యం అని అంటున్నా, ఎవరి జనాభా తమాష ప్రకారం వారికి అంత వాటా అని అంటున్నా. అది రిజర్వేషన్. నేను ఎంతున్నానో నాకు అంత వాటా వాళ్ళని కొట్లాడుతున్నాం. అందులో కొంత ప్రాతినిధ్యం మాకు కొట్లాడంగా ఒక 27% ప్రాతినిధ్యం దక్కింది. హ్మ్. మీరు దాన్ని రిజర్వేషన్ అంటే ఇట్లా, అది మేము ప్రాతినిధ్యం అని అంటున్నాం. హుహు. వాళ్ళ 3000 సంవత్సరాల చరిత్ర ఉందండి రిజర్వేషన్లకు. వాళ్ళ ఈ ప్రాతినిధ్యంకు, ఈ రిప్రజెంటేషన్కు 3000 సంవత్సరాల చరిత్ర ఉంది. హ్మ్. వాళ్ళ ఇట్లా వచ్చినాం ఇట్లా తీసేస్తామని అంటే ఎట్లా హ్మ్. పోతుంది? రిజర్వేషన్ తీసేస్తాం, రిప్రజెంటేషన్ తీసేస్తాం అనేటువంటి వాళ్ళకు హ్మ్. నేను ఒక సవాల్ విసురుతున్నా. హ్మ్. మరి కులం తీసేస్తామని ఎందుకు మాట్లాడతలేరు? కులం అంతమొందించడానికి మేము ఉద్యమం చేస్తామని ఎందుకు మాట్లాడతలేరు? కులం ఎలా పోతుంది అంటారు చాలా మంది. కులం ఎట్లా పోనప్పుడు రిజర్వేషన్ ఎట్లా పోతుంది? హ్మ్. కులం ఆధారంగా వచ్చినటువంటి రిజర్వేషన్ ఎట్లా పోతుంది? ఓకే. నువ్వు బురద తీయని అంటున్నావు, బురదతో వచ్చినటువంటి మలేరియా, డెంగ్యూలు ఎట్లా పోవాలి? నువ్వు బురద పోనప్పుడు డెంగ్యూ, మలేరియాలు కూడా పోవు. హ్మ్. ఇదే ఎగ్జాంపుల్, ఇంకోటి ఏం లేదు. భారతదేశంలో ఈ కులం అనేటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు అసలు కులం ఎట్లొచ్చింది? ఈ బ్రాహ్మణ మనవాద వ్యవస్థ, ఈ దుర్మార్గమైనటువంటి వ్యవస్థ కులాన్ని తయారు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలను హ్మ్. 6743 కులాలుగా విభజించి వీళ్ళకు కొన్ని అంటరాని వాడుగా, కొన్ని అస్పృశ్యుడిగా, కొన్ని శూద్రుడిగా, ఇంకోటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అస్పృశ్యుడిగా ఈ పంచమ వర్ణాలను ఏర్పాటు చేసి మీదున్నటువంటి తలలో బ్రాహ్మణుడు బ్రహ్మ తలలోకి వెళ్ళి పుట్టినటువంటి బ్రాహ్మణుడు ఈ దేశాన్ని మొత్తం చూసుకుంటాడు, భుజాల్లోకి వెళ్ళి పుట్టినటువంటి క్షత్రియుడు ఈ దేశాన్ని రక్షణ విభాగం చూసుకుంటాడు, కడుపు తొడల భాగం నుండి పుట్టినటువంటి వైశ్యుడు ఈ దేశంలో బిజినెస్ చేస్తాడు, కింద ఉన్న వాళ్ళు మీ పై ఉన్న 3 వర్ణాలకు సేవ చేస్తున్నారు అనేటువంటి కాన్సెప్టు భారతదేశంలో ఉంది. హ్మ్. ఈ కులం ఉన్నంత రోజులు, ఈ వర్ణ వ్యవస్థ ఉన్నన్ని రోజులు, ఈ చాతుర్వర్ణ వ్యవస్థ ఉన్నన్ని రోజులు హ్మ్. ఈ కులం ఉంటుంది. ఈ కులం ఉన్నన్ని రోజులు రిజర్వేషన్లు ఉంటాయి. ఈ కాన్సెప్ట్ అర్థం కాకుండా ఈ పై 2 విభాగాలను తీయకుండా నువ్వు కులాన్ని తీసేస్తా, రిజర్వేషన్లను తీసేస్తా, ఈ రిజర్వేషన్లు పోవాలి. మరి రిజర్వేషన్లు పోవాలి బాగానే ఉంది సరే, హ్మ్. మరి కులం ఎవడు తీయాలి? వర్ణ వ్యవస్థ ఎవడు తీయాలి? ఈ అసమానతల వ్యవస్థ ఏంది? హ్మ్. ఈ అంటరానితనం ఏంది? దీని గురించి ఎవరు ఆలోచించేటువంటి ప్రస్తావన లేదా? దీన్ని ఆలోచించాలి. హ్మ్. వాళ్ళ భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే అవును. మహాత్మా జ్యోతిరావు పూలే ఎంత గొప్ప సంస్కరణవాది అంటే 1882లో భారతదేశంకు హంటర్ కమిషన్ వస్తుంది. హ్మ్. హంటర్ కమిషన్ 81లో భారతదేశానికి వస్తే 82లో 1882లో మహాత్మా జ్యోతిరావు పూలే హంటర్ కమిషన్కు ఒక సిఫారసు రాస్తాడు, హ్మ్. ఒక లెటర్ రాస్తాడు. లెటర్ రాసి ప్రాతినిధ్యం గురించి ఒక లెటర్ రాస్తాడు. వారికి రాస్తూ గౌరవనీయులైన మీకు మేము రాస్తున్నది ఏమనగా, వాళ్ళ మా భారతదేశంలో ఇంతటి దుర్మార్గమైనటువంటి ప్రక్రియ నడుస్తుంది, ఇంత అంటరాని వ్యవస్థ, అసమానత వ్యవస్థ ఉంది. ఈ అసమానత వ్యవస్థ, అంటరాని వ్యవస్థలో మేము ఒక 25 సంవత్సరాల క్రితం అంటే 1848వ సంవత్సరంలో హ్మ్. మేము విద్యా ఉద్యమం ప్రారంభించాం, మా దంపతులం ఇద్దరం.
దాని తర్వాత 1851లో మేము బాలికల కోసం ఒక పాఠశాలను నిర్వహించాము. దాని తర్వాత 2 పాఠశాలను పొడిగించి నడిపాము. దీనికి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్మన్ అండ్ సెక్రటరీలు మమ్మల్ని ఆ కాలంలో శాల్వలతో సన్మానించారు అని చెప్పి మహాత్మా జ్యోతిరావు పూలే అండర్ కమిషన్కు లెటర్ రాస్తాం. రాసినప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే చాలా విషయాలు ప్రస్తావిస్తున్నారు. ఏమంటున్నాడు అనంటే, భారతదేశంలో ఇవాళ ఈ కులం ఉండడం వల్ల మా వాళ్ళకు పాఠశాలలు లేవు. పాఠశాలలు ఉన్న దగ్గర మా వాళ్ళని చదవడానికి ఎవరు మా వాళ్ళంటే ఎవరు? శూద్రులు. ఈ శూద్రులు అస్పృశ్యులను రానివ్వట్లేదు, మహర్లను మాంగులను లోపలికి రానివ్వట్లేదు. గ్రామాల్లో పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలలు ఉన్న దగ్గర అప్పటికే మీరు 1833 సంవత్సరంలో బ్రిటిష్ 1 లక్ష రూపాయలు ఇస్తుంది భారతదేశంలో విద్య కోసం ఖర్చు పెట్టమని. అది కంటిన్యూస్గా అవుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ ఉన్నత చదువుల కోసం కేటాయిస్తారు, ప్రాథమిక విద్యను వదిలేస్తారు. అరే ప్రాథమిక విద్య లేనప్పుడు ఉన్నత చదువులు ఎవరికి అవసరం? ఉన్నత చదువులు మరి ఎవరు చదివారు? బ్రాహ్మణ బనియాలు చదివారు. కాబట్టి వాళ్ళ కోసం ఉన్నత చదువుల కోసం చేస్తున్నారు. మరి ప్రాథమిక విద్య జీరో అయిపోతున్నది. ఈ ప్రాథమిక విద్య మీద మీరు వెచ్చించాలని చెప్పి వారికి సూచన చేస్తారు. ప్రాథమిక విద్య 12 సంవత్సరాలు ఉన్నటువంటి అంటే 12 సంవత్సరాల పిల్లల వరకు తప్పనిసరైనటువంటి ఒక విధానాన్ని తీసుకురావాలని చెప్తారు. 1848లోనే ఒక విద్యకు డెఫినేషన్ ఇచ్చినటువంటి మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పులే. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ బ్రెడ్ అండ్ బటర్ టు ఈట్. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ బ్రెడ్ అండ్ బటర్ టు ఈట్. ఎడ్యుకేషన్ మీన్స్ టు ఫైండ్ ట్రూత్ అండ్ ఫాల్స్ ఆన్ ద ఎర్త్. అప్పుడే చెప్పాడు. భారతదేశంలో విద్య అంటే పొట్ట నింపుకునే సాధనం కాదు. విద్య అంటే భూమిపైన సత్యమేంది అసత్యమేందో తెలుసుకోవడమే విద్య అంటుండు. శత్రువుడు మిత్రువుడు తెలుసుకోవడమే విద్య అంటుండు. మహాత్మా జ్యోతిరావు పూలే 7వ తరగతి చదివినటువంటి ఆనాడు 7వ తరగతిలో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే భారతదేశంలో విద్యకు డెఫినేషన్ ఇచ్చిండు. 82 సంవత్సరంలో 1882లో అంటర్ కమిషన్కు రాస్తూ విద్యా ప్రామాణికాలు ఎట్లుండాలని రాస్తూ రాయడం రావాలి, చదవడం రావాలి, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉండాలి, వాడికి నైతిక విలువలు ఉండాలి, వాడు లెక్కలు చేయగలగాలి, వాడు పర్యావరణ వ్యవస్థ గురించి వానికి తెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా ప్రాథమిక విద్యలో మనం చెప్పాలి. ప్రాథమిక విద్య చదువుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పి ఆ రోజు అంటర్ కమిషన్కు రిపోర్ట్ చేసిండు 55 ఏళ్ళ వయసులో మహాత్మా జ్యోతిరావు పూలే. దాన్ని మనం అంటున్నాం ఐడియా ఆఫ్ రిజర్వేషన్ అన్నాడు. అక్కడ నుండే మొదలైంది. మహాత్మా జ్యోతిరావు పూలే ఏ విషయాన్ని అయితే చెప్పిండో అంటర్ కమిషన్, దాన్నే అంటున్నాం మన ఐడియా ఆఫ్ రిజర్వేషన్. ఆలోచన మొదలైంది, రైట్. దాని తర్వాత దాని వారసత్వంగా తీసుకున్నటువంటి రాజర్షి ఛత్రపతి సాహు మహారాజు, కొల్లాపూర్ సంస్థానాధీశుడు, అధిపతి బాబాసాహెబ్ అంబేద్కర్ భవిష్యత్తులో అంటే వేరే దేశాలలో చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇచ్చినటువంటి గొప్ప మహారాజు తొలుత తన యొక్క సంస్థానంలో 50% రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేసినటువంటి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రిజర్వేషన్లకు ఆరాధ్యుడు, అధిపతి. ఒక పాలిట చూసుకున్నట్టయితే ఈ సమసమాజ నిర్మాణంలో మొదటి అధిపతి అనుకోవచ్చు. ఆయన సాహు మహారాజ్ గారు 1902వ సంవత్సరంలో జూలై 26 నాడు ఆయన ఇక్కడ లేడు. ఆర్డినెన్స్ పాస్ చేస్తున్నప్పుడు లండన్ ఇంగ్లాండ్ బ్రిటిష్లో ఉన్నటువంటి ఆయన, అక్కడ ఉన్నటువంటి ఆయన భారతదేశంలో 50% రిజర్వేషన్లను ప్రవేశపెట్టాడు. ఎవరి కోసం? తన కొల్లాపూర్ సంస్థానంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ మహిళల కోసం, వీళ్ళందరూ ప్రజలతో పాటు సగభా ఉన్నటువంటి మహిళల కోసం ప్రవేశపెట్టాడు. ఛత్రపతి సాహు మహారాజ్ గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తే ఏమంటాడంటే, కింద ఉన్నటువంటి ఎప్పుడైనా సాహు మహారాజ్ ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాడు అనంటే, ఒక జీవో తీసుకొస్తున్నాడు అనంటే, సాహు మహారాజుకు ఒక మంచి విధానం ఉండే. గ్రౌండ్ లెవెల్లో కనుక్కోకుండా ఏ పని చేయడు సాహు మహారాజ్. ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు, రిఫరెండం తీసుకుంటాడు. కింద గ్రౌండ్ లెవెల్లో ఆయన పోయి చెక్ చేసుకున్న తర్వాతనే ఏదైనా పని చేస్తాడు. ఆయనకు ఒక డౌట్ వస్తుంది, అరే నేను ఈ కొల్లాపూర్ సంస్థానంకు రాజును, అరే నేను ఇంత ఒక విషయాన్ని నేను అమలు చేయమని చెప్తున్నా, నేను ఆదేశం ఇస్తున్నా, ఇది అమలు అయితే లేదు, ఏం చేయాలి ఇదంతా అని ఆలోచించినప్పుడు కింద చూసుకునేసరికి అమలు పరచమని చెప్పే కాడ నువ్వు ఉన్నావు, కానీ అమలు చేసే కాడ మీ వర్గాలు లేవు. అమలు చేయించుకునేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఒక ప్రజల కోసం, సామాన్య ప్రజల కోసం, బహుజనుల కోసం మీరు ఒకటి చేయాలనుకుంటున్నప్పుడు ఆ ప్రజలకు అమలు చేసే విధానంలో
నీ దగ్గర ఎక్కడ లోపభూయిష్టం లేనప్పుడు ఇది అమలు కావాలి, కానీ అవ్వట్లేదు. ఇది ఏంది, ఎక్కడ జరుగుతుంది అంటే అఫీషియల్ వరకు పెండింగ్లో ఉంటుంది అని ఆయన గమనించాడు. ఓకే. ఆ గమనించిన తరుణంలో అధికారుల దగ్గరికి పోయి చూస్తాడు. అధికారులలో ఆయన సంస్థానంలో 71 మంది అఫీషియల్గా ఉండేటువంటి అధికారులు ఉంటారు. ఈ 71 మంది అధికారులలో 62 మంది అధికారులు బ్రాహ్మణులే ఉంటారు. కింద చూసినటువంటి దాంట్లో చూస్తే కేవలం 7 మాత్రమే ఓబీసీలు, ఎస్సీ ఎస్టీలకు అధికారమే లేదు, అవకాశం లేదు. అమలుకు అత్యంత ఆటంకమైన సందర్భం అది. వాళ్ళు లేనే లేరు. వాళ్ళ చాప్టర్లో పాపం వాళ్ళది ఇంకా నో బిగిన్, ఇంకా వాళ్ళు ఇంకా ప్రారంభమే కాలేదు వాళ్ళ చరిత్ర పాపం అక్కడ ఎడ్యుకేషన్లో. అక్కడ ఛత్రపతి సాహు మహారాజు అయ్యో ఏం జరుగుతుంది, అరే నేను అమలు చేయమని చెప్తున్నప్పుడు వీళ్ళు అమలు చేయట్లేదు అంటే మా వర్గాల వారు లేరు కాబట్టి జరుగుతుందని చెప్పి అప్పుడు కొల్లాపూర్ సంస్థానానికి సంబంధించినటువంటి మహారాజ్ ఛత్రపతి సాహు మహారాజు దీని మీద తప్పకుండా ఒక జీవో రావాలని చెప్పి ఒక ఆర్డర్ను, గెజిట్ను పాస్ చేసిండు. ఉత్తుత్త జీవో కూడా కాదు, గెజిట్ను పాస్ చేసిండు. అది లండన్లో ఉండి భారతదేశంలో తన సంస్థానంలో గెజిట్ పాస్ చేసిండు. అందుకోసమే ఆయన అంటారు ఫాదర్ ఆఫ్ రిప్రజెంటేషన్ అని అంటారు. ఫాదర్ ఆఫ్ రిప్రజెంటేషన్ అని పిలుస్తున్నాం ముద్దుగా. ఛత్రపతి సాహు మహారాజ్ చేసినటువంటి ఆ నిర్మాణాన్ని పట్టుకొని మహాత్మా జ్యోతిరావు పూలే హంటర్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చాడు. ఏదైతే ఐడియా ఆఫ్ రిజర్వేషన్, దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రిజర్వేషన్, దీనికి చట్టబద్ధత కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మహాత్మా జ్యోతిరావు పూలే తన 55 సంవత్సరాల వయస్సులో హంటర్ కమిషన్కు రిపోర్ట్ ఇస్తే 28 ఏళ్ల వయసులో సాహు మహారాజ్ గారు 50% రిజర్వేషన్లను తన సంస్థానంలో ప్రవేశపెట్టారు. 28 ఏళ్లకు ఒక ఎంతటి జ్ఞాన చతురత ఉండొచ్చు సాహు మహారాజ్కి, ఎంతటి ముందు చూపు ఉండొచ్చు. శివాజీ యొక్క నిజమైనటువంటి ఆలోచన విధాన వారసుడు ఛత్రపతి సాహు మహారాజ్ కాబట్టి చేసింది. దాని తర్వాత వచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లెవెల్ 3. దాని తర్వాత వచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని తీసుకొని 1927 సంవత్సరంలో భారతదేశానికి సర్ జాన్ సైమన్ కమిషన్ వస్తుంది. సర్ జాన్ సైమన్ కమిషన్కి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని విషయాలను సైమన్ కమిషన్లో పొందుపరిస్తే ఈ చెప్పినటువంటి విషయాల మీద మాకు కూడా కొంత ఫండ్ కావాలని అడిగినప్పుడు అప్పుడు రిజర్వేషన్లు కావాలి, మాకు కూడా ఎలక్షన్ పద్ధతి కావాలి, మాకు ఇవన్నీ కావాలి, వీటన్నికి చట్టపద్ధతి కావాలని అన్నప్పుడు 1930, 31, 32 రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. ఇది ఎక్కడ బ్రిటిషు వారి సంస్థానంలో జరుగుతాయి. అక్కడ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అంతా అర్థం చేసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను చాలా తీవ్రంగా మోసం చేస్తాడు గాంధీ. అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జరిగినటువంటి 3 విషయాలలో ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడికి వయోజన ఓటు హక్కు కావాలని అడుగుతాడు. భారతదేశంలో మాకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి మాకు సపరేట్ ఎలక్ట్రోడ్స్ కావాలని అడుగుతాడు, ప్రత్యేక నియోజకవర్గాలు. దాని తర్వాత మాకు డ్యూయల్ ఓటింగ్ సిస్టమ్ కావాలని అడుగుతాడు. ఎవరి జనాభా తమాషా ప్రకారం వాటా కావాలని అడుగుతాడు. ఈ ఎవరి జనాభా తమాషా ప్రకారం వారికి అంత వాటా కావాలనేటువంటి నినాదం ఎవరు తీసుకొచ్చారు? మహాత్మా జ్యోతిరావు పూలే తీసుకొచ్చిండు. ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే నిజమైన వారసుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కదా. మహాత్మా జ్యోతిరావు పూలే 1890 సంవత్సరంలో చచ్చిపోయిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ 91లో పుట్టిండు. కానీ తన యొక్క గురువులలో మహాత్మా జ్యోతిరావు పూలేని ఒక గురువుగా తీసుకున్నాడు. మొదటి గురువుగా గౌతమ బుద్ధుని తీసుకున్నాడు. వారి వారసత్వంగా వారి ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. 55 ఏళ్ల వయసులో హంటర్ కమిషన్కు వారు సిఫార్సు చేస్తే 28 ఏళ్ల వయసులో వీరు అమలు పరిస్తే సాహు మహారాజ్ గారు 36 ఏళ్ల వయసులో 1927లో వీరు ఈ విషయాన్ని అంటే అక్కడ ఉన్నటువంటి సర్ జాన్ సైమన్ కమిషన్కు నివేదికిస్తాడు. అప్పుడు వచ్చినటువంటి విధానంలోకి వెళ్ళి వచ్చింది పూనా ఒప్పందం. ఆ పూనా ఒప్పందం చాలా దుర్మార్గంగా జరుగుతుంది. అప్పుడు ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా, ఓటుకు వ్యతిరేకంగా ఇవన్నీ హక్కులు కనుక ఈ దేశ ప్రజలకు వస్తే ఏమవుతుంది? వీళ్ళంతా డెవలప్ అవుతారు, వీళ్ళంతా ముందుకు వెళ్ళిపోతారు. ఈ చాతుర్వర్ణ వ్యవస్థ అనేటువంటి ఈ జాలిల నుండి బయటకు వెళ్ళడానికి ఇదంతా అనువైన మార్గంగా మారుతుంది. కాబట్టి వీటన్నిటినీ కూడా ఆయన కుదించడానికి గాంధీ ఈ దుర్మార్గ ప్రక్రియను మొదలు పెడతాడు. అప్పుడు ఇక్కడ ఏదైతే లండన్లో వాళ్ళ దగ్గర ఒప్పుకొని వస్తాడు, ఒప్పుకుంటున్నాను నేనని చెప్తాడు. ఇక్కడికి వచ్చి ఎర్రవాడ జైల్లో పుణేలో దీక్ష చేస్తాడు. అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద తలంతో ఒత్తిడి, దుర్మార్గమైనటువంటి ప్రక్రియను మొదలుపెట్టినటువంటి దుర్మార్గుడైనటువంటి గాంధీ మీద
ఇవాళ ఈ దేశ ప్రజలకు స్వాతంత్రం, నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చేటువంటి సమయంలో వీరందరినీ పక్కన పెట్టి ఆయన పోయి ఎర్రవాడ జైల్లో ఆమర నిరాహార దీక్ష కూర్చుంటాడు. ఎక్కడి నుండి పడితే అక్కడి నుండి ఒత్తిడి వచ్చి ఏమైనా గాంధీకి ఏమన్నా అయితే నీకు తలంటుకు వస్తుంది అనేటువంటి విషయం వచ్చినప్పుడు విధిలేని పరిస్థితులల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒప్పుకొని దాన్ని పూనా ఒప్పందం, పూనా ఓడబడిక ఒప్పందం అనేటువంటి పూనా ప్యాక్ట్ను అక్కడ సంతకం పెట్టి బయటకు వస్తాడు. ఆ రోజు వచ్చిందే నిజమైనటువంటి హక్కు మాకు. ఓటు హక్కు అనేటువంటిది మాకు అక్కడ నుండే ప్రారంభమైంది. భారతదేశంలో మాకు సపరేట్ ఎలక్ట్రోడ్స్ అక్కడ నుండే ప్రారంభమయ్యాయి. 148 సీట్లలో 71 సీట్లు అక్కడ నుండే మేము రిజర్వ్డ్ స్థానాలు సంపాదించినాం. ఇవన్నీ కూడా అక్కడ నుండి వచ్చినటువంటి ప్రక్రియనే. ఇవాళ ఇది అంత దుర్మార్గంగా వీళ్ళు ఏదో మేము తీసుకొచ్చినాం, మేము చేసినాం. అరే మీరు చేసింది ఏంది? మీరు చేసిందల్లా ఏంది? 3000 సంవత్సరాల బానిసత్వాన్ని మా మీద రుద్దిర్రు. 3000 ఏళ్ళ కోలే మా మీద దుర్మార్గమైనటువంటి ప్రక్రియను వాడిర్రు. మమ్మల్ని ఎక్కడెక్కడ అణచివేసిర్రు, మమ్మల్ని చదువుకు దూరం చేసిర్రు. మేము ఈ ఊళ్ళల్లో ఒకడు దప్పులు కొట్టుకుంటూ బతికిండు, ఒకడు చెప్పులు కొట్టుకుంటూ బతికిండు, ఒకడు చెర్రలలో చేపలు పట్టుకుంటూ బతికిండు, ఒకడు గొర్రెలను మేపుకుంటూ బతికిండు. ఎవరైనా నీకేమైనా కష్టం తెలుసా? ఎంతమందికి తెలుసు ఈ రిజర్వేషన్లు వ్యతిరేకించేటువంటి? ఎంతమందికి తెలుసు ఎవరు కష్టం చేసిరని? అలా భారతదేశంలో ఇప్పుడు మీరు ఇంకో పాయింట్ కూడా మనం చూస్తే ఈ మెరిటోరియస్ లిస్ట్ నడుస్తుంది. నిజంగా ఈ మధ్య కాలంలో చాలా మంది మాట్లాడుతున్నారు. ఏమంటారు అంటే మెరిట్ ఆధారంగా చాలా మంది అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళైతే మాత్రం విద్యకు, ఉపాధికి, ఉద్యోగాల అవకాశాల్లో మొత్తం దూరం అవుతున్నాము. మెరిట్ అనే మార్కుల కారణంగా చాలా మంది రిజర్వేషన్ వాళ్ళు అవకాశాలు వస్తున్నాయి, మాకు ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలకు దూరంగా ఉండిపోతున్నాం. ఇది దేశానికి ప్రమాదం కాదా, అవకాశాలు దూరం చేస్తే ఇది సరైంది కాదా అనేది ఒక చర్చ నడుస్తుంది. నిజంగా మెరిట్ విషయంలో ఏం చెప్తారు? మెరిట్ అనేది ఒక దుర్మార్గమైనటువంటి అలా అలా మతిలేని ముచ్చట్లు ఇవన్నీ. దేని వల్ల మెరిట్ వస్తుంది చెప్పండి? ఇప్పుడు మెరిట్ అనేది దేన్ని ఆధారంగా చేసుకొని చెప్తాము? ఇవాళ మీకు భారతదేశంకు 1947లో స్వాతంత్రం వచ్చింది. మీరు నమ్ముతారా నమ్మరా? నమ్ముతారు కదా. ఇప్పుడు మా తాతకు స్వాతంత్రం అదే రోజు వచ్చిందని నమ్ముతారా లేదా? మీ తాతకు స్వాతంత్రం అదే రోజు వచ్చిందని నేను కూడా విశ్వసిస్తాను. అందరికి అదే రోజు వచ్చిందని అంటున్నా. మరి మీకు 100 ఎకరాలు ఎట్లున్నాయి, మాకు 1 ఎకరం కూడా ఎట్లా లేదు? మనం అంతా పీడితులమే కదా, బ్రిటిషర్స్ కింద మనం అంతా పీడింపబడే ఉన్నాం కదా. మరి మీ దగ్గర 100 ఎకరాలు ఎట్లుంది, మా దగ్గర ఎట్లేదు? ఇవాళ మీరు కోట్లకు అధిపతులు ఎట్లేరు, మేము ఎందుకు కాలే? మేము ఆరుగాలం పని చేసుకున్న వాళ్ళు అంత బిచాలు లెక్కున్నాం. మా ఇళ్ళ పరిస్థితులు చూడండి, మా వాడల పరిస్థితులు చూడండి. మా వాళ్ళు ఇంకా కూలికి నాగిపోతున్నారు, ఇంత ఇబ్బందులు అల్లుర్రు. మీరేంది లగ్జరియస్ కార్లు, ల్యాంబోర్గిని కార్లు, ఇన్నోవా క్రిస్టాలు, ఇన్నోవా ఫార్చునర్లు, విల్లాలు, విలాసవంతమైనటువంటి జీవితాలు. మరి మా వైపు అవే గుడిసెలు. మా తాత ఆ గుడిసెను నాకు ఆస్తి ఇచ్చిపోతే నేను ఆ గుడిసెను కొంత మా తండ్రి ఇల్లు కడితే దాన్ని ఇప్పుడు నేను కూల్చుకొని ఇంకో కొత్త ఇల్లు, ఒక స్లాబ్ ఏరియాని పెట్టుకున్నా. మరి నువ్వు పుట్టడమే స్లాబ్ ఏరియా పుట్టినావు కదా. కానీ నేను నా ప్రయత్నం ఇప్పుడు మొదలవుతుంది. మరి నువ్వెక్కడ? ఒక 2 పిల్లలు పుట్టిరండి. ఇప్పుడు మీరున్నారు, నేనున్నా. ఇప్పుడు మీకు పుట్టినప్పుడు నువ్వు నేను మెరిటోరియస్ ఏందని చెప్పలేం. ఇచ్చే ఫీడింగ్ను బట్టి మెరిటోరియస్ ఉంటుంది. ఆ ఫీడింగే అంటున్నాం ఇదంతా. ఆ ఫీడింగ్ గురించే మా కొట్లాట. నీకు ఇచ్చే తిండిలా అత్యుత్తమైనటువంటి పౌష్టికారం ఎట్టుంటుంది, మాకు ఇచ్చే దాంట్లో ఎందుకు లేదని అడుగుతున్నాం. మేమేం నష్టం చేసినాం భారతదేశానికి అని అడుగుతున్నాం. మేమేం దుర్మార్గమైనటువంటి పని మీరు చేశారు? మా దగ్గర ఉన్నటువంటి సంపదనంతా మీరు దోచుకున్నారు. మా దగ్గర ఉన్నటువంటి ఆస్తంతా మీరు కన్వర్ట్ చేసుకున్నారు. మమ్మల్ని ఎట్టికి వాడుకున్నారు. అడ్డమైన పనులు చేయించారు మాతోని. మా మీద ఆంక్షలు పెట్టిరు. మేము మా మంత్రాలు చదివితే తప్పన్నారు. మా చెవులలో సీసాలు పోసిర్రు. ఒక్కొక్క పెద్ద పెద్ద అంటే వాళ్ళ ఉపనిషత్తులల్లా, వేదాలల్లా దుర్మార్గమైన పద్ధతులు మమ్మల్ని కోయడానికి కళ్ళల్లా, అంటే వీడు మంత్రాలు చూసినా, బ్రాహ్మణులను చూసినా కళ్ళల్లో గరం సలాకాలు పెట్టాలన్నారు. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి పద్ధతి అంతా మర్చిపోయి మెరిటోరియస్ కాడికి వచ్చారు. రైట్, ఇప్పుడు మెరిటే మాట్లాడదాం. రీసెంట్గా ఒక ఏడిఆర్ సంస్థ, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఉంది. ఈ ముఖ్యమంత్రులతో ఒక డాటా తీసుకొచ్చేది. ఈ ముఖ్యమంత్రులలో 33 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులలో 14% మంది ముఖ్యమంత్రులు క్రిమినల్, అంటే అత్యంత దారుణమైనటువంటి క్రిమినల్ అఫెన్సెస్ తో ఉన్నారట. మరి ఇలా మెరిట్ అద్దా చెప్పు? ఈ దేశానికి 16 మంది ప్రధానమంత్రులు అయితే ఎంతమంది ప్రధానమంత్రులు ఎస్సీ లేరు చెప్పు? ఎంతమంది ఎస్టీ లేరు చెప్పు? ఎంతమంది ఓబీసీలను చేసిరు చెప్పు? పివి ఇప్పుడు ఎవరైతే విపి సింగ్ ఉన్నాడు, ఏం చేశారు మీరు? విపి సింగ్
చంద్రశేఖర్ని ఏం చేసిరు మీరు? ఎన్ని సంవత్సరాలు పాలన కొనసాగించారు వాళ్ళతో? 16 మందిలో 12 మంది కేవలం ఒక్క కమ్యూనిటీని ఉంటారా? ఏది ఈడ అద్దా మెరిటోరియస్? చదువుకు మెరిటోరియస్ కావాలా, మరి పాలనకు వద్దా మెరిటోరియస్? ఇండస్ట్రీలకు వద్దా మెరిటోరియస్? వ్యవస్థలకు వద్దా మెరిటోరియస్? సంస్థలకు వద్దా మెరిటోరియస్? కేవలం ఎడ్యుకేషన్ కాడికి రాగానే మెరిటోరియస్ కావాలన్నా? ముఖ్యమంత్రులు పాలించేటోడికి మెరిటోరియస్ వద్దా? ఎంపీలకు మెరిటోరియస్ వద్దా? ఎమ్మెల్యేలకు వద్దా? ఇండస్ట్రియలిస్ట్లకు వద్దా? అంటే నామినేటెడ్ పోస్టులకు వద్దా? దేనికి వద్దు మెరిటోరియస్? ప్రతి దాంట్లో మెరిట్ పెట్టండి. ఈ భూములు సమానంగా పంచండి. ఈ దేశంలో ఎవరికి వారుగా స్వతంత్రంగా బతికేటువంటి వ్యవస్థను తయారు చేసిన తర్వాత మీరు రిజర్వేషన్లు తీసేద్దామని మాట్లాడండి. ఇవన్నీ అట్లనే ఉంటాయి. కేవలం ఒక్క దగ్గరకు వచ్చి మెరిటోరియస్ అని అవుతారు మీరు. ఎందుకు ఇంత పక్షపాతం ఏంది మీకు? కేవలం ఈ వర్గాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ వర్గాలు మా చెప్పు చేతుల్లోకి వెళ్ళి దాటిపోయినాయి. ఈ మనుధర్మ శాస్త్రంకు దూరంగా బతికేటువంటి ఒక నూతన ప్రక్రియ విద్యతో ప్రారంభమైంది భారతదేశంలో. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, సాహు మహారాజు, పెరియారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఇప్పటి కాంశీరామ్ వామన్ మిశ్రాంల వరకు వీళ్ళంతా విద్యా ఉద్యమం చేస్తారు కదా. వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఉద్యమాన్ని తట్టుకోలేక, మహనీయులు చేసినటువంటి ఉద్యమాన్ని తట్టుకోలేక మీరు దుర్మార్గమైనటువంటి ప్రక్రియ పట్టుకొచ్చారు. మీ కుట్రలకు ఎవరు చెప్పాలి? ఏమన్నా మీరు ఇచ్చే బోనసా మాకు? అది రిజర్వేషన్ మీరు ఇచ్చే బోనసా? ఈ బోనస్ కాదు కదా. మా తాత తనుల నుండి మేము వివక్ష మోస్తున్నామయ్యా. మేము వివక్ష మోస్తున్నాం. మా దాంట్లో నా మిత్రుడు ఉన్నాడు, రాజస్థాన్ మిత్రుడు. ఈ బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ, కానీ వాళ్ళు ఇక్కడ బీసీలు. ఇక్కడ మాకు సెల్ఫ్ ఐడెంటిటీ లేదు భారతదేశ వ్యాప్తంగా. కేవలం ఓన్లీ బ్రాహ్మణులకే ఒక సెల్ఫ్ ఐడెంటిటీ ఉంటుంది భారతదేశ వ్యాప్తంగా. బ్రాహ్మణులకి ఎక్కడికి వెళ్ళినా, ఆర్మూర్లో పోయిన వానికి బ్రాహ్మణుడే అంటారు, అంగడ్ బజార్ పోయిన బ్రాహ్మణుడే అంటారు. కాశ్మీర్ టు కన్యాకుమారి, కాశ్మీర్లో బ్రాహ్మణ్, దాని తర్వాత ఢిల్లీకి వస్తే ఢిల్లీ బ్రాహ్మిన్, దాని తర్వాత మధ్యలో కోకనస్తి బ్రాహ్మిన్, దాని తర్వాత ఇంకో బ్రాహ్మిన్, ఇట్లా బ్రాహ్మణ్ ఉంటుంది. కానీ మాకు అది ఉండదు. మాకు ఏడ పోయినా అక్కడక్కడ మేము ఏజెన్సీ ప్రాంతాలలో ఒక పేరు ఉంటుంది, కోయ ప్రాంతాలలో ఒక పేరు ఉంటుంది. అట్లా నా ఫ్రెండు యూపీఎస్సీ క్వాలిఫై అయ్యి, మావాడు ఐఆర్ఎస్ క్వాలిఫై అయ్యాడు. పేరు ప్రస్తావించడం అవసరం లేదు. అయితే ఐఆర్ఎస్ క్వాలిఫై అయినటువంటి ఆ వ్యక్తి ఊళ్ళోకి వెళ్ళిండట ఒకనొక సందర్భంలో. వాళ్ళు అక్కడ కోలీ కమ్యూనిటీ అండి, చేపల పట్టే కమ్యూనిటీ. ఆయనను ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఐఆర్ఎస్ ఆఫీసర్ అంటారా, చేపల పట్టే కమ్యూనిటీ నుండి ఆఫీసర్ అయిన అనాలా? ఐఆర్ఎస్ ఆఫీసర్ అనాలి మామూలుగా అయితే. మరి ఇప్పుడు ఇక్కడ మెరిటే కదా, ఆయన మెరిటోరియస్ ఓపెన్ కేటగిరీలో కొట్టుకొని వచ్చింది మావాడు. ఓకే. కానీ ఫలానా కమ్యూనిటీకి చెందినటువంటి ఐఆర్ఎస్ ఆఫీసర్ అని పిలవడం స్టార్ట్ చేసినాడు. వాడు ఐఆర్ఎస్ ఆఫీసర్ ఎట్లా అయింది? వాడు చేపలు పట్టుకుంటాడు, చేపలు పట్టుకున్నాడే వాడేనా ఇల్లయ్య కొడుకు ఐఆర్ఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఈ వివక్ష మేము మోస్తున్నాం. మరి ఇక్కడ కనబడలే మీకు మా మెరిట్? ఎక్కడుంది మీ మెరిట్? వివక్ష పోవట్లేదు, వివక్ష పోతలేదు. ఇప్పుడు నువ్వు రిజర్వేషన్ తీసేసినంత మాత్రాన కులం పోయిందా? మా కులం ఏం పోతలేదు కదా, మా కులం మాతోనే ఉంది. కులం తాలూకు వివక్ష అందే. ఇప్పుడు నేను 2 కోట్లు సంపాదించినానండి, నేను ఒక రెడ్డి పిల్లని అడుగుతా, లేదా బ్రాహ్మణ పిల్లని అడుగుతా, నాకు ఇస్తారా? వాళ్ళు? నేను 2 కోట్లు, మరి నేను చేసుకునే అమ్మాయి వాళ్ళ తండ్రి ఉన్నాడు అనుకో, ఆయన గుళ్ళో పూజారు, అరాకొర 5 పైసలకు, వాళ్ళు చెప్తున్న మాటనే కదా, అరాకొర 5 పైసలు, అప్పుడు ఒక 10 రూపాయలు 5 రూపాయలు వస్తే అక్కడి నుండి సంపాదించుకొని బతికేట ఆయన పేదస్తుడు అని చెప్తారు. ఆయన పిల్లని నాకు ఇవ్వమంట, కులం ప్రస్తావన లేకుండా నాకు ఇస్తాడా? నేనున్న శ్రీమంతున్నే అనుకో, ఇస్తాడా? ఇవ్వడు. ఆ కులం ఉందండి ఆడ. చెప్పినంత ఈజీ కాదు కులం పోవడం అంటే. నీకు ఆడ వివక్ష ఉంటుంది. ఎడ్యుకేషన్కి రాగానే మెరిటోరియస్ అనటం, అక్కడికి రాగానే నీ కులం నీకు బెనిఫిట్స్ ఇస్తుంది. ఇక్కడికి మాకు ఎడ్యుకేషన్ త్రూలో వచ్చినటువంటి రిప్రజెంటేషన్ మాకు బెనిఫిట్స్ ఇస్తే మీకు ప్రాబ్లం అవుతుంది. ఇండస్ట్రీలు మీ దగ్గర ఉంటాయి, కేవలం చదువు కాడ వచ్చేసరికి మాత్రం లొల్లి చేస్తారు. వ్యవస్థ అంతా మీ చేతులు ఉంది. 80 ఏళ్ళ కోలే రాజ్యాధికారంలో మీరుర్రు. మా ఏ వర్గాలు మా వాళ్ళు ఉన్నారు చూపాను. ఇంతటి వివక్ష మా మీద ఉన్నక్కడ కూడా మీరు ఇట్లా అడ్డగోలుగా మాట్లాడడం, రిజర్వేషన్లు ఏం చేస్తారు? తీసుకొని ఎట్లా తీస్తారో మేము కూడా చూస్తాం. అవగాహన రాహిత్యం ఉన్నది కంప్లీట్గా. పాపం అప్పుడప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే
10% రిజర్వేషన్ అని అంబేద్కర్ను మొత్తం వీళ్ళంతా మిస్గైడ్ చేస్తారు. అదే కదా, ఇంకొక ప్రశ్న అడుగుతాను. అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించింది కేవలం 10 ఏళ్ల వరకే, కానీ రాజకీయ అవసరాల కోసం ఈ రాజకీయ పార్టీలు పెంచుకుంటూ వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం ఈ రిజర్వేషన్లను కంటిన్యూ చేసిర్రు తప్ప, ఇది కేవలం కొంతవరకు ఒక నిర్దిష్ట సమయం మాత్రమే ఈ రిజర్వేషన్ల కల్పన ఉండాలి, ఆ లోపు పరిస్థితులను కూడా మారిపోతాయని కూడా అంబేద్కర్ అన్నాడు. కానీ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం కొనసాగిస్తున్నారంటూ ఒక పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. దీనికి ఏం చెప్తారు? జనరల్గా రిజర్వేషన్ అనేటువంటిది 3 రకాలండి. ఉమ్, రిజర్వేషన్ ఇన్ ఎడ్యుకేషన్, రిజర్వేషన్ ఇన్ సర్వీస్, ఉమ్, రిజర్వేషన్ ఇన్ పొలిటిక్స్. ఓకే. రిజర్వేషన్ ఇన్ ఎడ్యుకేషన్, రిజర్వేషన్ ఇన్ సర్వీస్ ఇస్ ఇమ్మూవబుల్. ఎడ్యుకేషన్, సర్వీస్, పొలిటికల్. రిజర్వేషన్ ఇన్ ఎడ్యుకేషన్, రిజర్వేషన్ ఇన్ సర్వీస్, రిజర్వేషన్ ఇన్ పాలిటిక్స్. ఇప్పుడు మీరు చూడండి, రిజర్వేషన్ ఇన్ ఎడ్యుకేషన్, రిజర్వేషన్ ఇన్ సర్వీస్, ఇవి రెండు కూడా కంప్లీట్గా ఇమ్మూవబుల్ అంటిల్ అండ్ అన్లెస్ క్యాస్ట్ ఇస్ డిమాలిష్డ్. క్యాస్ట్ ఎప్పుడైతే పోతాయి ఇవి రెండు అప్పుడు పోతాయి. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవి రెండింటికి రిజర్వేషన్లు కంప్లీట్గా కులంతో ఆధారపడినటువంటి కాబట్టి ఇవి అట్లనే ఉంటాయని చెప్పిండు. దీని విషయం కూడా నేను ప్రస్తావిస్తా. చెప్పిండు అట్లనే. కేవలం ఒక్క పొలిటికల్ రిజర్వేషన్లు మాత్రమే 10 సంవత్సరాల వరకు ఉంటాయని చెప్పి. కేవలం పొలిటికల్ గురించి, ఓన్లీ పొలిటికల్ రిజర్వేషన్లు 10 సంవత్సరాలే. చాలా మంది అన్నిటికీ రిజర్వేషన్లు 10 ఏళ్ల పాటే గడువు అని ఉంది. అదే మిస్గైడెడ్ మిసైల్. ఆధారాలు ఉన్నాయా? నేనే ఆధారం కొత్తగా ఇచ్చేది లేదు. కాన్స్టిట్యూషన్లోనే చాలా అమెండ్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఆర్టికల్ 330 ఇన్ లోక్సభ ఏం సూచిస్తుంది? పొలిటికల్ రిజర్వేషన్ లోక్సభకు సంబంధించినటువంటిది. ఆర్టికల్ 332 ఫర్ లోకల్ అసెంబ్లీస్, లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించింది. దాని తర్వాత 243D, 243T మున్సిపాలిటీస్, కార్పొరేషన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఇవన్నీ. ఈ రిజర్వేషన్లు తొలగించాలన్నది, కానీ పాలక వర్గాలు ఇప్పటివరకు కొనసాగిస్తున్నాయి. ఇది ఎవ్వరికి సప్పులు లేదు, సరుగులు లేదు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అమెండ్మెంట్ చేస్తే పెడతాయి. దీని మీద డిస్కషన్ లేదు. ఎందుకు డిస్కషన్ లేదు అని అంటే, ఇంతకు ముందు చెప్పిన కదా మీకు, వీళ్ళు దళారులు, వీళ్ళు మా దాంట్లో ఉండే దళాలు గాళ్ళు. ఈ దళాలు గాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఎంత దుర్మార్గంగా ఉంటుందంటే, వీళ్ళ ప్రక్రియ ఎట్లుంటుందంటే, వీళ్ళు అసెంబ్లీకి పోతారు, బాగానే ఉంటుంది, అసెంబ్లీకి పోతారు, పార్లమెంట్కి పోతారు, వీళ్ళు ఏమంటే కౌన్సిల్కి పోతారు, రాజ్యసభకు పోతారు, అన్నిటికి పోతారు, మాట్లాడరు, ఎక్కడ మాట్లాడరు. ఏం చేస్తారంటే, వీళ్ళు ఎప్పుడు నోరు తెరుస్తారంటే కేవలం ఆవలింతలు వచ్చినప్పుడు, లేదంటే ఏమైనా దోమలు గిన్నె వచ్చినప్పుడు నోరు తెరుస్తారంటే, వీళ్ళు అప్పటిదాకా మాట్లాడరు. వీళ్ళు అలాంటి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం 10% రిజర్వేషన్లను వీళ్ళు కొనసాగిస్తుంటారు, దళారులను తయారు చేస్తూ ఉంటారు. అందుకో బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం 10 సంవత్సరాలు మాత్రమే అన్నట్టు చెప్తాడు. ఈ 10 సంవత్సరాల రిజర్వేషన్లు తొలగించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రేపే మీరు తొలగించుకోవచ్చా? మిమ్మల్ని ఎవడు పెంచమంటుండ అసలు? 70 ఏళ్ళు 80 ఏళ్ళు అవుతుందండి. కాన్స్టిట్యూషన్ 49, 50లో అమలైంది. 50లో అమలైనటువంటి కాన్స్టిట్యూషన్ అంటే 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90, 2000, 2002, ఇప్పుడు 2020 నడుస్తుంది, 20 అయిపోయింది. నిన్ను ఎవడు పెంచమన్నాడు? ఎవరిని తీసుకున్నావు కాన్సెంట్? 10 ఏళ్ళే కదా, తీసిపడేయి. ఆ రిజర్వేషన్ నీకు ఏమైనా అడ్డం పడుతురా? ఉద్యమిస్తున్నారా దానికోసం? మేమే తీసిపడేవని చెప్తున్నాను దళాలుగాళ్ళందరినీ. ఆ దళాలుగాళ్ళ వ్యవస్థను పెంచి పోషిస్తుంది మీరు కదా. ఎప్పుడన్నా ఇలా ముంగటికో 2-3 కుక్కలు వస్తే ఈ 2-3 కుక్కలను ముంగడ పెట్టి నడిపిస్తారు అన్నట్టు. కేవలం వీళ్ళు సప్రయోజనాల కోసం. మీరు పార్లమెంట్లో చూడొచ్చు, ఓడు కామెడీ చేస్తాడు, ఓడు వాళ్ళకి నీళ్లు తీసుకొస్తాడు, ఓడు ఇంత భారతదేశంలో SC ST అట్రాసిటీ కేసు పెద్ద నిర్వీర్యం అవుతున్న క్రమంలో ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు ఇంకా జోక్ చూద్దాం. పెద్ద పెద్ద లీడర్లు ఉండు. ఫర్ ఎగ్జాంపుల్ వివేక్ వెంకటస్వామి ఉన్నాడు, పెద్ద ఇండస్ట్రియలిస్ట్. మరి ఆయన జనరల్లో పోటీ చేసే ఆయన 20 మంది ఎమ్మెల్యేలను పైసలు పెట్టి గెలిపించేంత పైస ఉంటుంది ఆయనకు. ఆయన ఎందుకు రిజర్వ్డ్ స్థానం ఇస్తున్నారు అంటున్నా. చెన్నూరు రిజర్వ్డ్ స్థానం ఆయనకి ఎందుకు? వాళ్ళ అన్న బెల్లంపల్లికి వెళ్ళి ఆయన మాజీ మంత్రి. ఇప్పుడు అంతా మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కదా, బట్టి గారు 7 నిలబడే గెలుస్తారు.
మరి ఆయనకు రిజర్వ్ స్థానం ఎందుకు? అవును, మదిరా. రిజర్వ్ స్థానం ఎందుకు అవును. అంటే మీరు ఇంకా జనరలైజ్ కాలేదు, మీకు అర్థమవుతలేదా? మీరు మాలోళ్ళు మాదిగోళ్ళ లీడర్లు ఉన్నారు, మీరు ఇంకా జనరలైజ్ కాలేదైతే. నువ్వు ఎమినెంట్ ఎగ్జిస్టెడ్ లీడర్, నువ్వు ఆల్రెడీ పాతుకపోయినటువంటి నాయకునివి. నువ్వు బయటకు వచ్చే వేరునికి ఇవ్వచ్చు కదా అలా. నీ జాతిలోకి వెళ్ళి ఇంకోటికి ఉంటుంది కదా. సమస్య ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడ నిజంగా? 100% వీళ్ళు జనరలైజ్ కాలేదు, వాళ్ళకి అర్థమవుతలేదు. వీళ్ళు అందరి నాయకులు కాదు, వీళ్ళు కొందరు నాయకులు అయినటువంటి ప్రచురణలో ఉందండి. వీళ్ళు ఒక కులానికి మతానికి పరిమితమైనటువంటి నాయకులుగా వాళ్ళు ప్రచురణ చేస్తారు. ఇక వాళ్ళు తెలుసుకోకపోతే నేనేం చేస్తాను, నువ్వేం చేస్తావు? నువ్వు తెలుసుకోవద్దా? ఏయ్, నేను ఈ రాష్ట్రంకు డిప్యూటీ సీఎం నాయా బాబు, అందరి నాయకుడు, నీకు తెలుసుకోకపోతే నేను జనరల్ స్థానాన్ని పోటీ చేసి గెలుస్తాను, నువ్వు అనకపోతే నేనేం చేస్తాను దానికి? స్లేవ్స్ ఆర్ ఎంజాయింగ్ ద స్లేవరీ సిస్టమ్ అన్నట్టు బానిసత్వాన్ని మరిగి రుచి చూస్తా అంటే నేనేం చేయాలి చెప్పడానికి? నో వన్ విల్ అడ్రస్. బానిసత్వంలో సుఖం ఉంటుంది అంటారు. మంచిగా చాలా ఉంటుంది, లేజీ లెథార్జీనెస్ అన్నీ ఉంటాయి అందులో వీళ్ళు కొట్టుకొని పోయేటప్పుడు మనం ఏం చేయలేం. అందులో భాగమైనటువంటి వాళ్ళ దళారీ వ్యవస్థను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రోత్సహించదలుచుకోలేదు. కాబట్టి 10 ఏళ్ళకు వచ్చినటువంటి రిజర్వేషన్ సిస్టమ్, ఏదైతే పొలిటికల్ రిజర్వేషన్ ఉందో దాన్ని తీసేయమన్నాడు. సో జరుగుతున్న ప్రచారం అంతా కూడా తప్పుడు ప్రచారం అయితే 100% తప్పుడేగా. నేను చెప్తున్నా, ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి 330 ఆర్టికల్ కానీ 332 ఆర్టికల్ కానీ 243D 243T ఈ ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి చదవండి. 100% భారతదేశంలో ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ల ప్రక్రియను ప్రస్తావిస్తాయి. ఏ రిజర్వేషన్లు? పొలిటికల్ రిజర్వేషన్లు. ఇవి తీసేయమనేటువంటి ప్రక్రియను ఆయన సూచించాడు. మరి ఆయన సూచించింది తీసేయి. ఎందుకు చూద్దామనేస్తావు జనాలను? అందరిని పట్టుకొని రిజర్వేషన్ తీసేయమన్నాడు, మేము కొనసాగిస్తున్నాం. ఏం కొనసాగించినావు? దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తున్నావు. నువ్వు కొనసాగించింది ఏంది? ఇలా మా కొరిగింది ఏం లేదు. నీ ముంగడికో 2-3 కుక్కలు వస్తే వెనకకెళ్ళి ఒక 2-3 కుక్కల్ని పంపేందుకు పెట్టుకున్నావు. నువ్వు దాన్ని ఏం చేస్తా? దానికి రిజర్వేషన్ ముట్టి చూడు, జనరల్ రిజర్వేషన్స్ని, రిజర్వేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ముట్టి చూడు, రిజర్వేషన్ ఇన్ పాలసీ మాటర్ ముట్టి చూడు, సర్వీసెస్లో ముట్టి చూడు, ఏమవుతుంది? అగ్నిగుండం అవుతుంది. మీరు కులం తీయరు, రిజర్వేషన్ తీస్తారు. ఎట్లా ఒప్పుకుంటారు? కులం దీనికి గీటు రాయండి. మేమంటున్నా కులం తీసేరి, మాకు సమానం, మీ ఆస్తులని పంపురి, మా అందరికి పంచేసేరి, మా వాళ్ళందరినీ లైన్ పెట్టి నిలబెడతా, వాళ్ళే నిలబడతారు క్యూలా, వాళ్ళందరికి మంచూరి. నీ దగ్గరికి రోజు కైకిలు వచ్చేటోడికి ఈ ఎకరం నువ్వు చూసుకో అంటే వాడే చూసుకుంటాడు. దాని తర్వాత మొత్తం జనరలైజ్ అవుతాం కదా. మీరు ఇష్యూను నాన్ ఇష్యూ చేసి నాన్ ఇష్యూని ఇష్యూ చేస్తారు. మీరు అవసరం వస్తేనేమో కాళ్ళు పట్టుకుంటారు, లేకపోతే జుట్టు పట్టుకొని ఈడుస్తారు. అంటే మీ దుర్మార్గమైనటువంటి పాలనకు మేము చర్మగీతం పాడాల్సిందే కదా. ఈడబ్ల్యూఎస్ గురించి రకరకాల ప్రచారాలు కావాలని తీసుకొచ్చారు, ఇది ఒక కుట్రని ఒక వర్గం అయితే, లేదు అగ్ర కులాల్లోని పేదలకు న్యాయం జరుగుతుంది, ఈడబ్ల్యూఎస్ కరెక్టే అని కూడా ఒక వర్గం ఆలోచన. ఇదే సందర్భంలో 50% కట్ ఆఫ్ దాటే అవకాశం లేదు, బీసీలకు కానీ ఎవరెంతో వారెంత రిజర్వేషన్లు ఇస్తే కోర్టులు ఒప్పుకోవని ఒక ప్రచారం జరుగుతుంటే, ఈడబ్ల్యూఎస్ ఎట్లా వచ్చింది, దీని గైడ్ లైన్స్ ఏంటి, ఎట్లా నిలబడుతుంది, భవిష్యత్తులో ఉంటుందా లేదా, దీంట్లో అసలు ఏమున్నాయి అసలు ఈడబ్ల్యూఎస్? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేటువంటిది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఎకనామికల్ వీక్ అనేటువంటి దాని క్రైటీరియా ఏంటి? దేన్ని ఎకనామికల్ వీకర్ అని అంటాం? వాళ్ళ ఆర్థిక పరిస్థితులు. రైట్. మరి ఆర్థిక పరిస్థితి, వాళ్ళు 8 లక్షలు సంవత్సర ఆదాయం వాడికి 8 లక్షలు ఉంటే వాడు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటాడు. నెలకు 66,000 సంపాదించేటువంటి వాడు ఎకనామికల్లీ వీకర్ అని ఎట్లా చెప్తావు? వాడు కట్ ఆఫ్. అది 5 ఎకరాల భూమి 8 లక్షల రూపాయల సంవత్సరిక ఆదాయం, వార్షిక ఆదాయం, వాడు ఎకనామికల్లీ వీకర్ అవుతాడా? మరి మేము 2 లక్షలు 1,500,000 పెట్టుకుంటే, మేము 1,500,000 దాటింది అని అంటే మేము ఎకనామికల్లీ స్ట్రాంగ్, వాడు ఎకనామికల్లీ వీకర్. చెప్పి ఇప్పుడు ఇక ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పి వాడికి 8 లక్షల కట్ ఆఫ్ పెట్టి సంవత్సరానికి 60,000 అర్జిస్తున్నాడు అని అంటే 66,000 నెలకు 66,000 అర్జించేటోడు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎట్లయితాడు? ఇవాళ ఒక కేసు ఉంది, 1992లో ఇంద్రసహాని కేసు ఉంటుంది. ఇంద్రసహాని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. యూనియన్ ఆఫ్ ఇండియాలో
50% మించి రిజర్వేషన్స్ ఉండొద్దనేటువంటి ఓ ప్రక్రియను ఇంద్రసాహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో వాళ్ళు క్లియర్గా చెప్తూ రిజర్వేషన్స్ ఇస్ అనే ఫండమెంటల్ రైట్ అని వాళ్ళు ఒక తీర్పు ఇస్తూనే ఈ రిజర్వేషన్లను 50% మించకూడదు అని వాళ్ళు చెప్తారు. ఓకే, ఎంతమంది చెప్పారు? 9 మంది జడ్జిల ధర్మాసనం చెప్తారు, సుప్రీంకోర్టు ధర్మాసనం. మరి 50% మించొద్దంటే మీరు ఇచ్చింది మాకెంత? 49%. 27% బీసీలకు, మిగతా శాతం అంతా ఎస్సీ ఎస్టీలకు. మరి 49% ఉండగా మీరు 10% పట్టుకొచ్చారు, అది 59 అయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని మీరు క్రాస్ చేసిరా లేదా? మాకు ఇవ్వమన్నప్పుడేమో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ క్రాస్ చేయొద్దని అంటారు. మరి మీరు ఇచ్చేటప్పుడు ఒకరోజు బిల్ పాస్ చేస్తారు, ఒకరోజు అమెండ్మెంట్ పెడతారు, ఒకరోజు దానికి బిల్ పాస్ చేస్తారు రాజ్యసభలో, ఇంకో రోజు లోక్సభలో కంప్లీట్ అవుతుంది. ఈ 2 అయిపోయి రాష్ట్రపతి ఆమోదం యోగ్యమవుతాయి. తెల్లారి నుండి ఆ బిల్ పాస్ అయ్యి అమల్లోకి వస్తుంది. చాలా వేగంగా, శరవేగము. వాళ్ళకి టైం దొరకలేదు. టైం దొరికితే ప్రొద్దున మధ్యాహ్నంలో అయిపోయి తెల్లారి లోక్సభ రాజ్యసభ అయిపోయి తెల్లారే 2 డేస్లో మొత్తం క్లోజ్ చేసేటువంటి ప్రక్రియ. అంటే శరవేగమైనటువంటి ప్రక్రియ. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఆ రోజు క్యాప్ కట్ పెట్టిరని చెప్తున్నా, ఆ క్యాప్ కట్ మీరు ఎందుకు ఫాలో అవుతలేరు? చట్టం అందరి ముందు సమానమే కదండి, అందరికీ చట్టం సమానమే. మీరు చెప్తున్నటువంటి క్యాప్ కట్ మా విషయంకి వచ్చేసరికి క్యాప్ కట్ చెప్పారు, మరి మీ విషయంలో ఎటు పోయిందా క్యాప్ కట్ అని అడుగుతున్నాం. మీ జనాభా ఎంత? మీరు 8% కూడా ఉండరు మొత్తం గుడితే 100లో. మరి మీరు ఎకనామికల్ వీకర్ సెక్షన్ మీద 10% తీసుకున్నారు. మా బీసీల జనాభా ఎంత? 52%. ఇయ్యాలటి లెక్క కాదు అది, 1981 సంవత్సరం లెక్క చెప్తున్నా నేను. అప్పుడు ఉన్నటువంటి లెక్క ప్రకారం మేమంతా 52%. ఒక క్లాస్లో 100 మంది విద్యార్థులుంటే 51 మంది విద్యార్థులు ఏది చెప్తే అదే నడుస్తుంది. కానీ భారతదేశంలో మేము 52% ఉన్నా కానీ ఇప్పటి వరకు మా వాడు ప్రధానమంత్రి కాదు. ఇప్పుడు ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్న ఆయన, అది మా కమ్యూనిటీసే కాదు, ఆయన బీసీ కాదు. వాళ్ళు ఇంత దుర్మార్గమైన ప్రక్రియ నడుస్తుంది. ఇప్పటిదాకా బీసీలు భారతదేశంకి ప్రధానమంత్రి కాలేదు 5 ఏళ్ళు. ఇవాళ ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ పట్టుకొచ్చి, ఎకనామికల్ వీకర్ సెక్షన్లో మేము ఉన్నాం, మేము వీకు, ఏది 8 లక్షలు పేదలకు న్యాయం జరగడం. అవును, మేము కూడా దాన్ని వ్యతిరేకించట్లే. 8 లక్షల కట్ ఆఫ్ అయింది అని అంటున్నాం. ఈ క్రిమిలేయర్ పద్ధతిలో 8 లక్షల కట్ ఆఫ్ అయింది. మేమేం వ్యతిరేకం కాదే. అరే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ బ్రాహ్మణులు అయితే వ్యతిరేకించారు ఆయనను, వాళ్ళ స్త్రీలకు కూడా హక్కులు కల్పించినటువంటి నేత అండి. మేము మీకెందుకు వ్యతిరేకంగా ఉంటాము? మేమేం అడుగుతున్నాం? ఎవరి జనాభా దమాషా ప్రకారం వారికి అంత వాటా అని అడుగుతున్నాం. మీరు ఎంతున్నారు చెప్పుడే, మేము ఎంతున్నాం చెప్తాము. మీరు 3 ఉంటే 3 అరటి పండ్లు తీసుకొని, మేము 4 ఉంటే 4 అరటి పండ్లు తీసుకుంటాం. మీది మాది ఏం బాయ్? ఎవరు ఎంతున్నారో వారికి అంత వాటా. లేదు మేము ఇంత తీసుకుంటాం, మేము ఇచ్చిందే మీరు తీసుకోవాలని మేము అనట్లే. ఎవరి జనాభా దమాషా ప్రకారం వారికి అంత వాటా కావాలనేటువంటి పూలే నినాదాన్ని మేము అడుగుతున్నాం. అంబేద్కర్ అదే అడిగిన, మేము కూడా అదే అడుగుతున్నాం. మీరు అది ఇవ్వడానికి చెప్పకుండా కేవలం ఈ వీకర్ సెక్షన్లు అవి ఇవి మీ కట్ ఆఫ్ అంతా మీరు తీసుకొచ్చిరు. ఎవడండి వీకర్ సెక్షన్? 4 బైకులు ఉంటాయి, 2 కార్లు ఉంటాయి, వాడు వీకర్ సెక్షనా? 5 ఎకరాల భూమి ఉంటుంది, 5 ఎకరాలకు తక్కువ మించి నువ్వు 5 ఎకరాల కంటే 5 ఎకరాల కంటే తక్కువ ఉన్నాడు వీకర్ సెక్షనా? నెలకు 66,000 సంపాదించినోడు వీకర్ సెక్షనా? పెట్రోల్ కన్నా బుద్ధి ఉండాలి కదా అండి. మేమని వ్యతిరేకించట్లే. రియల్గా నిరుపేదలు, కడుపేదలు ఉన్నారు కింద గ్రౌండ్లో, వాళ్ళ కోసం మనం చేయాలి. భారతదేశంలో జనాలందరూ ఒకటే అన్నప్పుడు వివక్ష లేని ప్రజలు ఉన్నారు, వివక్ష ఉన్న ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్సే ఈ రిజర్వేషన్స్. దీని మీద ప్రస్తావన లేకుండా, అంటే ఆరిజినేట్ పాయింట్ను మిస్ చేసి, ఏదైతే పర్టికులర్ ఆరిజినేట్ పాయింట్ ఉంటుందో దాన్ని మిస్ చేసి ఒక దుర్మార్గమైనటువంటి ధోరణితో వాళ్ళు వెళ్తున్నారు. అందులో తీసుకొచ్చినటువంటి విషయాలే ఇదంతా. ఈ రిజర్వేషన్లు తీసేయాలి, ఉద్యమం చేయాలి, అదంతా చేయాలి, అదంతా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు. కానీ అదంతా వాళ్ళతో కాని నిర్ణయాలు. వాళ్ళు చెప్పినంత ఈజీగా చేయలేరు, వాళ్ళతో కాదు. వాళ్ళు ఎట్లెట్లా మైనస్ చేసుకుంటూ వచ్చారనేది కూడా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. మొట్టమొదటి అమెండ్మెంట్ భారతదేశంలో 1950లో మొట్టమొదటి అమెండ్మెంట్ 341, 342 ఆర్టికల్కు వ్యతిరేకంగా జరిగింది. మొట్టమొదటి అమెండ్మెంట్ భారతదేశంలో. ఈ అమెండ్మెంట్ జరిగిన తర్వాత అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బతికే ఉన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకున్నాడు. నేను ఆ అమెండ్మెంట్ కూడా చూస్తున్నప్పుడు జనరల్గా
చంపకం దొరై రాజన్, ఉమ్, ద స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకం దొరై రాజన్. ఈమె నా ఫండమెంటల్ రైట్స్కు భంగం కలుగుతుంది, మెరిటోరియస్ లిస్ట్ మిస్ అవుతుంది, కాబట్టి మీరు ఇది చేయాలన్నప్పుడు స్టేట్ ఆఫ్ అంటే హైకోర్ట్ ఆఫ్ మద్రాసు దీన్ని ఆమెను సమర్థిస్తూ ఈ రిజర్వేషన్లను ఉంచకూడదు, ఏదైతే స్టేట్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్స్ ఉన్నాయో ఈ రిజర్వేషన్ల గురించి, ఈ రిజర్వేషన్లకు అక్కడ స్థానం ఉండదు, పబ్లిక్ సంబంధించినటువంటి ఏదైతే పబ్లిక్ జాబ్స్ ఏవైతే పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి సెంట్రల్ సెక్టార్స్ ఉన్నాయో ఉమ్, అందులో మాత్రమే రిజర్వేషన్లు ఉండాలని చెప్పినప్పుడు 341, 342 రెండు ఆర్టికల్స్కి దెబ్బతీసారు. ఇవి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్స్. ఓకే, ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, చాలా కుట్రలు ఉంటాయి ఇలా. అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బతికే ఉన్నాడు 51లో. ఉమ్, అంబేద్కర్ బతుకున్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి, ఆయనకు పిచ్చిలేస్తుంది. ఎట్లా జవహర్లాల్ నెహ్రూ గారు భయపడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అడుగుతారు అన్నట్టు, ఇది ఎట్లా చేద్దాం, మరి పరిస్థితి బాగాలేదు, అంబేద్కర్ గారు మరి దీని మీద మనకి ఏమైనా సజెషన్ చేయండి అన్నప్పుడు ఉమ్, అంబేద్కర్ గారికి ఒక ఆలోచన తడుతుంది. ఇంకో పక్కన నెహ్రూకు భయం అవుతూ ఉంటుంది. ఉమ్, సౌత్ ఇండియాలో పెరియార్ రామస్వామి నాయకుడు పెద్ద ఉద్యమం చేస్తూ ఉంటాడు. ఓకే, ఈ ఉద్యమం నార్త్లోకి బాగితే కనుక మేము కొలాప్స్ అయిపోతాం, చాలా బలంగా ద్రవిడియన్ ఉద్యమం వస్తుంది, కాబట్టి ఇది ఇక్కడ బాగకుండా ఉండడానికి ఒక రకమైనటువంటి ప్రక్రియ అవసరం, దీనికి తొందరగా సమాధానం వెతకాలన్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అడుగుతాడు. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు ఫండమెంటల్ రైట్స్ని దెబ్బతీస్తున్నప్పుడు రిజర్వేషన్లను తీసుకుపోయి ఫండమెంటల్ రైట్స్లో వేస్తే అయిపోతుంది కదా అనేటువంటి ఒక జవాబు ఇస్తే ఓకే, అప్పుడు రిజర్వేషన్లను ఫండమెంటల్ రైట్స్లో వేసేస్తారు హక్కుగా. హక్కుగా. ఉమ్, ఈ కులం నీకు తెలియకుండా నీ ఎంబట ఎట్లయితే వస్తుందో ఈ రిజర్వేషన్లు కూడా నీకు తెలియకుండా నీ ఎంబటలు వస్తాయి అనేటువంటి విధానాన్ని అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇందులో చెప్పించిన తర్వాత 1900 మీకు ఇందాక చెప్పిన అప్పుడు దాన్ని అర్థం చేసుకోలేకుండా అప్పుడు జరిగినప్పుడు 1992లో అయితే ఇంద్ర సహాని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఉమ్, యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏదైతే జరుగుతుందో అప్పుడు ఒక రకమైనటువంటి మండల్ కమిషన్ సిఫారసు ఉమ్, వస్తుంది. అప్పుడు 50% రిజర్వేషన్లలో 27% రిజర్వేషన్లు అమలవుతాయి. అప్పుడు మహానుభావుడు బీపీ సింగ్ గారి సారథ్యంలో ఇదంతా అమలవుతూ ఉంటుంది. అప్పుడు కూడా కుట్ర జరిగింది మా మీద. ఉమ్. ఏంది అసలు మండల్ కమాండల్ అని చాలా మంది అంటారు, అసలు ఏం జరిగింది? అంటే భారతదేశంలో అంటే ఒక్కొక్క వ్యవస్థను నిర్వీర్యం చేసుకొచ్చేటువంటి విధానం వాళ్ళకు ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఫండమెంటల్ రైట్స్లో అంటే జనరల్గా ఏం చేశారు, కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్లు ఉండకూడదు అని చెప్పేసి స్టేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండకూడదు అనేటువంటి ఓ ప్రక్రియను పట్టుకొచ్చిందా. ఉమ్, ఇక్కడ ఏమైంది, జ్యుడిషియరీ వ్యవస్థలో కొలాప్స్. ఉమ్, ఇక్కడ దాని తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, 1992లో ఏదైతే రిజర్వేషన్లు ఫండమెంటల్ రైట్సే ఓకే, కానీ 50% మించకూడదు అనేటువంటి క్యాప్ కట్ పెట్టిన తర్వాత ఇదే రిజర్వేషన్లను 9 మంది జడ్జిల ధర్మాసనం ఇస్తే ఉమ్, దీన్ని 1999లో సెప్టెంబర్ 16వ తారీఖు నాడు 5 జడ్జిల బెంచ్ ధర్మాసనం ఇవి రిజర్వేషన్ల ఫండమెంటల్ రైట్స్ కాదు అని చెప్పి వాళ్ళు తీర్పిస్తుంది. జనరల్గా జ్యుడిషియరీ వ్యవస్థలో ఎట్లుంటుందంటే ఒక 9 మంది జడ్జిలు కలిపి ఒక బెంచ్ కలిపి ఇచ్చినటువంటి తీర్పును చిన్న బెంచ్ మళ్ళీ తీర్పు ఇవ్వరాదు, లేదంటే 9 మంది కంటే ఎక్కువ 13 మంది అన్న ఉండాలి, 16 మంది అన్న ఉండాలి. ఉమ్, కానీ కింద 5 జడ్జిల బెంచ్ ఆ ధర్మాసనం తీర్పు ఇవ్వడానికి చాలా అది కంప్లీట్లీ తప్పుగా వ్యతిరేకం. చూస్తారు. ఉహు, కానీ 1999లో వీళ్ళు ఆ తీర్పు ఇచ్చారు ఉమ్, ఫండమెంటల్ రైట్స్ కాదని. అక్కడ మనకు క్లారిటీగా అర్థమైపోయింది. అప్పుడు ప్రభుత్వం ఎవరిది భారతదేశంలో, కాంగ్రెస్ ప్రభుత్వమే. వీళ్ళు ఏం చేశారు, దీనికి వ్యతిరేకంగా రిజర్వేషన్లో వ్యతిరేకంగా నిలబడ్డారు. ఉమ్, నిలబడ్డారు కాబట్టి వీళ్ళకి ఏం జరిగింది, ఇక్కడ నెహ్రూ వీళ్ళంతా చేసినటువంటి కుట్రలో భాగమైనప్పుడు ఉమ్, ఇదంతా కొలాప్స్ అయిపోయింది. అక్కడ జ్యుడిషియరీ వ్యవస్థ ఫెయిల్డ్. దీని తర్వాత ఒకసారి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకు వద్దాం. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో ఏం చేశారంటే టిల్ 1980 వరకు ఉమ్, ఒక ఉద్యోగస్తుడు, అది ఒక ప్రొఫెసరో ఒక ఉద్యోగస్తుడో ఉండండి, ఉమ్, ఐఎండ్పిఆర్ డిపార్ట్మెంట్లో పిఆర్ఓ కావాలి. ఉమ్, ఈ ఉద్యోగస్తుడికి నోటిఫికేషన్ ఇచ్చినావు, 10 మంది 10 మందిలో 2 ఎస్సీలకు ఇవ్వాలి, ఒక ఎస్టీకి ఇవ్వాలి, 4 బీసీలకు ఇవ్వాలి. ఏమంటే చెప్పారు తెలుసా వీళ్ళు ఉమ్, 80 దాకా క్యాండిడేట్ ఈస్ నాట్ అవైలబుల్ అని చెప్పారు. లేకపోవడం వల్ల ఇతరులకు అవకాశాలు. క్యాండిడేట్ ఈజ్ నాట్ అవైలబుల్, అసలు చదువుకున్నోడే లేడు. 1980 వరకు ఏ వర్గాల నుండి, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నుండి చదువుకున్నటువంటి క్యాండిడేట్ ఈజ్ నాట్ అవైలబుల్.
మరి 80 తర్వాత అంత మార్పు జరిగింది కదా, 30 ఏళ్ళ తర్వాత కొంచెం చదువుకొని ఉంటారు కదా అనేటువంటి ఉంటుంది. 80 నుండి 90 వరకు వీళ్ళు ఏం చేశారంటే, ద క్యాండిడేట్ ఈజ్ అవైలబుల్, దోస్ హూ ఈజ్ అవైలబుల్ హీ ఈజ్ నాట్ సూటబుల్. సూటబుల్ వచ్చింది ఈసారి. ఇప్పటిదాకా 80 దాకా ద క్యాండిడేట్ ఈజ్ నాట్ అవైలబుల్ అన్నారు. అవైలబుల్ పోయింది, సూటబుల్ వచ్చింది. ఇప్పుడు ఉన్నాడు క్యాండిడేట్ కానీ ఇటు సూటబుల్ కాదని చెప్తారు. ఇంత దుర్మార్గమైన ప్రక్రియన. ఎగ్జిక్యూటివ్లో కూడా మాది కథం అయిపోయింది. ఇక నువ్వు ఎగ్జిక్యూటివ్ అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వ రంగ సంస్థలల్లో ఈడు సూటబుల్ అవుతలేడు, ఈడు దొరుకుతలేడు, ఈ రంగాలని ప్రైవేటీకరణ చేద్దామని 1991లో రంగాలన్నింటి ప్రైవేటీకరణ చేశారు. 91 కంటే ముందే భారతదేశం సుప్రీంకోర్టులో ఈ మండల్ కమిషన్కి సంబంధించినటువంటి కేసు నడుస్తుంది, ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. 92లో తీర్పు రాకముందే ఏదైతే బీసీలకు మండల్ కమిషన్ ద్వారా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి తీర్పు రాకముందే 91లో భారతదేశంలో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ చేసి పడేసి ఎల్పిజి సంస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాక నీకు రిజర్వేషన్ వచ్చేం లాభం, రాకేం లాభం. ఉన్నా లేకున్నా ప్రాధాన్యత తగ్గిపోద్ది. ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్ ఏముండదు. నువ్వు సంస్థలన్నింటినీ ప్రైవేటైజేషన్ చేసిన తర్వాత, సంస్థలన్నీ ప్రైవేట్ పరమై ప్రైవేట్ గుత్తాధిపత్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత అందులో రిజర్వేషన్ ఎక్కడిది? ఇప్పుడు నువ్వు రిజర్వేషన్ ఇస్తే ఏం చేసుకుందావు అంటే, వ్యవస్థలో ఒక్కొక్క వ్యవస్థను చిన్నగా కానీ డీప్గా ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేసుకుంటూ మెల్లమెల్లగా ఇట్లా నిర్వీర్యం చేసుకుంటూ వచ్చినటువంటి వ్యవస్థలన్నీ సర్వనాశనం పట్టించి, ఇవాళ ఒకడు లంకె బిందెలు లేవని ఒకడు అంటాడు, ఖజానా లేదని ఒకడు అంటాడు, భారతదేశం కప్పు జరుగుతుందని ఒకడు అంటాడు. 12 ఏళ్ళ కూడా కథలు చెప్తారు వీళ్ళైతే. ఇన్ని కథలు చెప్పి ఇంత దుర్మార్గాన్ని, ఇంత అల్లర్లను సృష్టించి ఓడు ఎన్ఆర్సీసీ అంటాడు, ఇంకో మూమెంట్ పట్టుకొస్తాడు, ఇంకో మూమెంట్. వీళ్ళకి పని లేదు, మంగళోడు పిలితల ఉరిగిండి అన్నట్టు మా వాళ్ళ మీద ఇన్ని సాతరాలు చూడండి. మరి ఓడు మాది కూడా అట్లా, గూన్లోడు ఇట్లా, చెవులోడు అట్లా, చెప్పులోడు ఇట్లా, చెప్పులు పట్టుకుంటాడు అట్లా. కులము, ఇంత వివక్ష, సామెతలు, దుర్మార్గమైనటువంటి పేర్లు, బరిబత్తల, యానాది, పిచ్చుకకుంట్ల, గివ్వా మా పేర్లు, గింత వివక్ష మేము మోస్తే గిన్ని పక్కకు పెట్టి మీరు ఇచ్చే బోనస్ లేక నీ బోనస్ కట్టి ఎత్తున్నాం, నీకు రిజర్వేషన్లు బందే, నీకు ఇయ్యం. ఏందివా మీరు ఇచ్చేది? 3000 సంవత్సరాల బానిసత్వం మోస్తున్నాం మేము. నువ్విచ్చేది ఏంది? కొట్లాడి సాధించుకున్న ఇవన్నీ మా తాత తండ్రులు పూర్వీకులంతా కొట్లాడుతూ వచ్చినటువంటి హక్కులు ఇవి. ఊరికే వచ్చినాయి కాదు, నీ లెక్క ఊరికే జమీన్ వచ్చినటువంటి వానికి వీనికి ఊడిగం చేసి తీసుకొచ్చుకున్నటువంటి వ్యవస్థ కాదు. అట్లా అనుకుంటే జవహర్లాల్ నెహ్రూ చాలా భయపడ్డాడు కొన్ని సందర్భాలలో. అంబేద్కర్ కేవలం బీసీల కోసం, మహిళల కోసం హిందీ కోడ్ బిల్లు అమలు చేయట్లేదని, బీసీలకు హక్కులు అధికారాలు కల్పించట్లేదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1951 సెప్టెంబర్ 27 నాడు తన యొక్క న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తాడు. ఈ విషయము రాజీనామా కనుక పార్లమెంటు భవన్లో చేస్తే రికార్డెడ్ అవుతుందని చెప్పి ఆ రాజీనామాను రాష్ట్రపతి భవన్కు తెప్పించుకున్నటువంటి దుర్మార్గుడు రాజేంద్ర ప్రసాద్. బాబు రాజేంద్ర ప్రసాద్ ఆ రాజీనామా పత్రాన్ని తన కార్యాలయానికి తెప్పించుకొని అక్కడ సంతకం పెట్టి పంపిస్తాడు. అదే పార్లమెంట్లో కనుక ఈయన అనౌన్స్ చేయగలిగితే కనుక ఇది రికార్డ్ అవుతుంది, చరిత్రలో బీసీల కోసం రాజీనామా చేసిందనేటువంటి విషయం ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి వీటన్నిటిని దాచడానికి చేసినటువంటి కుట్రలో భాగమే ఈయన రాజీనామా పత్రాన్ని కార్యాలయంలో పిలిపించుకొని సంతకం పెట్టడం. ఎంతమంది బీసీలకు తెలిసి విషయం? ఎంతమంది బీసీలకు చెప్పిరు వీళ్ళు? రైట్, బీసీ నాయకులు చలామణి అవుతున్నటువంటి అనేక మంది నాయకులకు కూడా ఇది అల్టిమేటం. రేపు రిజర్వేషన్ల తొలగింపు ఉద్యమానికి బీసీలతోనే ముహూర్తం చుట్టిస్తున్నారు. బీసీ నాయకులుగా, సోకాల్డ్ బీసీ నాయకులుగా చలామవుతున్నటువంటి అందరికీ ఇది ఒక రకమైనటువంటి అల్టిమేటం. ఇప్పుడు దీన్ని పట్టుకొని మీరు కొనసాగింపు చర్యలను చేయకపోతే వీళ్ళంతా రిజర్వేషన్ హటావు అనేటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని చేపడతారు. కాబట్టి మీరు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇంత వ్యవస్థలో ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులలో మనం ఎట్లా సర్వైవ్ అవుతాం? 70 ఏళ్లలో మా పురోగతి ఏంది మాట్లాడతలేరు. మరి నిజంగా పురోగతి ఎంత వచ్చింది? చాలా మంది రిజర్వేషన్ల ఫలాలు అయిపోయినాయి, చాలా అవకాశాలు వచ్చినాయి, అభివృద్ధి అయ్యారు అని ఒక రకమైన ప్రచారం జరుగుతున్న సందర్భంలో ఇన్నేళ్ల తర్వాత నిజంగా రిజర్వేషన్ల ఫలాలు అందుతాయా, అందాల్సిన అవసరం ఉందా? ఏం చెప్తారు? రిజర్వేషన్లు ఒక విషయం అండి.
పురోగతి ఏం సాధించిర్రు అని చెప్పేటంటే ముందు మాకెక్కడే అక్కడ నిర్బంధాలు పెట్టారు. ఎస్, ఉమ్, మా పురోగతిలో మేము ఏం అడుగుతున్నాము, మాకేమి ఇవ్వద్దు ఉచితాలు, ఉమ్, మాకేం అవసరం లేదు మీ రిజర్వేషన్స్ కూడా. ఉమ్, భారతదేశంలో మేము 3 అడుగుతున్నాం మా పురోగతి అభివృద్ధి చెందడానికి, మేము పురోగతి చెందడానికి. ఒకటి, మీ దగ్గర ఉన్నటువంటి సంపదను సమానంగా పంచండి. ఉమ్, విద్యను వైద్యాన్ని జాతీయం చేయండి, చాలు. మా పురోగతి 10 ఏళ్ళలో చూపిస్తాం. ఉంచుకో, నువ్వు ఈ రిజర్వేషన్స్ అన్ని ఉంచుకో, కులం కూడా తీసేయి. ఉమ్, విద్యా వైద్యాన్ని జాతీయం చేసి మీ దగ్గర ఉన్నటువంటి సంపదను సమానంగా పంచండి. ప్రభుత్వ ఆస్తులా మొత్తం ఆస్తులా? అన్ని ఆస్తులు పంచండి, ఉమ్, అందరూ సమానమేగా. అన్నిటిని రద్దు చేయాలి. అన్ని రద్దు చేయండి, ఉమ్, ఒక లిమిటేషన్ పెట్టండి. ఉమ్. ప్రభుత్వం దగ్గర ఉన్న మళ్ళీ వీళ్ళే లీజుకు తీసుకొని దొంగతనాలు చేస్తారు. ఇప్పుడు సినిమా వాళ్ళు చేస్తలేరా? 100 ఎకరాలు 500 ఎకరాలు తీసుకుంటాడు వాడోడు, 100 సంవత్సరాలకు తీసుకుంటాడు. ఉమ్, 5 రూపాయలకు గజం తీసుకుంటాడు, 10 రూపాయలకు ఎకరం తీసుకుంటాడు. ఉమ్, మళ్ళీ మొదలవుతుంది. మళ్ళా మొదలుకు వస్తుంది, ఇక అరాచకవాదం అంతా స్టార్ట్ అవుతుంది. ఉమ్, కాబట్టి దీనికి చరమగీతం పాడాలంటే ప్రతి మనిషి దగ్గర ఓ సంపద ఉండాల్సిందే. సమాన సంపద. సమానంగా ఉండాలి సామాజికంగా. ఉమ్, ఎవరు ఎంతున్నారో వారికి అంత వాటా కావాల్సినటువంటి బలమైనటువంటి నినాదం. ఎందుకంటే గిందుకే అప్పుడు మా పురోగతి మొదలవుతుంది. ఇప్పటిదాకా మీ పురోగతి ఈడి దాకా వస్తేనే మేము చదువుకొని మా ఇంట్లోకి వెళ్ళి, మాది 2వ తరం అండి. ఉమ్, మా నాన్నగారు చదువుకున్నారు, ఓకే. మా అమ్మ చదువుకున్నది. ఉమ్, ఇప్పుడు నాది 2వ తరం. ఉమ్. వాళ్ళు కొంచెం చదువుకున్నారు, మా అమ్మ ఒక 5వ తరం వరకు చదువుకున్నారు. ఓకే. మా డాడీ ఇంటర్మీడియట్ ఏమో చేసినట్టు. ఉమ్, నేను ఇప్పుడు చదువుతున్నా, మాస్టర్స్ కంప్లీట్ చేసి ఓ ఎల్ఎల్బి చేస్తూ ఉమ్. ఇప్పుడు నేను ఈ దాకా వచ్చిన 2వ తరం. 2వ తరం. నువ్వు నా మీద ఇంత వివక్ష చేస్తున్నావు. మా వాళ్ళు మా పూర్వీకులు అనేది చదువుకోనియలేదు. ఉమ్, మా తాతని మీ తాతని ఒకసారి పోటీ పెడితే మీ తాత పద్యాలు చెప్పబట్టే ఏం చేసిండ్రా మీ తాత అంటే, లేఖకుడు మంచి ఉద్దండు రాస్తాడని చెప్తావు. మరి మా తాతని అడిగితే నువ్వేం చేస్తావు? మనకే చదువు బిడ్డ, చదవనియరు మనలను. మనకు బర్రెలుగాయ గొర్రెలుగాయ పొద్దుకింది, మనం ఏం చదివేది ఉమ్, అంటే? ఇంత ఏడు అభివృద్ధి చేయండి చెప్పు. నువ్వు దళారీ వ్యవస్థను తయారు చేసి మా గురించి పార్లమెంట్ వ్యవస్థలో మాట్లాడకపోతుంది. అంత దళాలుగాలేనా? నువ్వు జమ చేసుకున్నటువంటి దుర్మార్గులేనా? ఉమ్, ఈ ఈడున్నోళ్ళంతా ఈసుంటోలేనా? ఇక నా పురోగతి ఏడిది, అభివృద్ధి ఏడిది, కథ ఏది, కాడకనేది? ఇంత దుర్మార్గమైనటువంటి పద్ధతి మీరు అనుసరిస్తూ మీ పురోగతి లేదు. మీరు 80 సంవత్సరాలు అవుతుంది, 80 సంవత్సరాల సంపద మీ దగ్గరనే ఉండే. అడ్లు మీరే వండి పడుతుంది, పసుపు మీరే వండి పడుతుంది, ఎకరాలకు ఎకరాల భూమి నుండి వచ్చేటువంటి పైసలు మీరే తీసుకుని పడితే అభివృద్ధి మమ్మల్ని అడుగుతారు. బెంచ్ కారు నువ్వు కొంటావు, నువ్వు అభివృద్ధి కాలేదని నన్ను అడిగితే నేను ఎట్లా చెప్పాలి? నువ్వు పైసలు పంట మీదకి వెళ్ళి వచ్చిన పైసలు నువ్వు తీసుకొని నా వైపు వెళ్ళి చూపించి వాడిని అడుగు అభివృద్ధి ఏందనంటే నేనేం చేస్తున్నాను అంటే? ఇదంతా పాము 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 అని చెప్పి చూతబడాని యొక్క కామన్ అంటే జనాలందరినీ పాలు పట్టిస్తారు. ఇక తెలియదు పాపం. ఒకటి చూడండి, ఒక్క విషయం లాస్ట్గా నేను చెప్పేసాను, కంక్లూడ్ అయ్యింది. కాస్ట్ అనేది మూవబుల్ అండి. కాస్ట్ అనేది ఇమ్మూవబుల్ అండి, మారదు, పోదు. ఎకనామిక్ క్రైటీరియాతో ముడిపెట్టొద్దు రిజర్వేషన్లో. ఎకనామికల్ క్రైటీరియా మూవబుల్ అండి. ఇవాళ అనేది 1000 రూపాయలు ఉంటే రేపు ఆస్తి 15,000 ఉంటుంది. రేపు 15,000 ఉంటే ఎల్లుండి 10,000 కావచ్చు, పడిపోవచ్చు. అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. కాస్ట్ కట్లు ఉండదు. పైసలు ఉన్న రోజు నిన్ను కాపోళ్ళని, పైసలు పొంగని నిన్ను ఎస్సీలని, పైసలు మళ్ళీ వచ్చిన తర్వాత నిన్ను బ్రాహ్మణుడని చెప్పడానికి లేదు. ఇలా ఒక్కడే కాస్ట్ ఎన్ని రోజులు ఉంటుందో, ఇది ఇమ్మూవబుల్ థింగ్, అన్ని రోజులు రిప్రజెంటేషన్ మీద కొనసాగుతూనే ఉంటుంది. రిజర్వేషన్లు ఇట్లనే ఉంటాయి, దీన్ని మర్చిపోవడానికి లేదు. మీరు ఎప్పుడైతే కాస్ట్ను తీసేద్దామనే ప్రక్రియను మాట్లాడండి, చలో రేపటి నుండి మేము కూడా దాని మీద మేము అదే పని చేస్తున్నాం. కుల నిర్మూలన కోసమే కొన్ని వందల సంవత్సరాల కోలే, మా వేల సంవత్సరాల కోలే, బుద్ధుడి నుండి మొదలుకుంటే ఇప్పటికి వామన్ మేస్టాం కాంచీరాంల వరకు ఇవాళ మాలాంటి యువకులు కొట్లాడుతారు. రేపు మీరు కూడా కొట్లాడాలంటే మీరు కాస్ట్ మీద రండి, డిబేట్ చేద్దాం. కాస్ట్ ఎందుకు వచ్చిందో డిబేట్ చేద్దాం, కాస్ట్ పోవాలని డిబేట్ చేద్దాం. గట్ల కానీ రిజర్వేషన్ పోవాలి, మధ్యలోకి వెళ్ళి వచ్చింది మధ్యలోకి వెళ్ళి తీసేద్దాం అని అంటే తుక్కైతారు మీరు. ఇక ఈ రాష్ట్రంలో మీరు ఈ ఆటలు సాగవు, మార్చుకోవాలి. ఆలోచించండి. మీ పిల్లలు చాలా అద్భుతంగా పెరగాలి, చదవాలి, ఇంత ఉన్నతంగా బతకాలనుకున్నప్పుడు మీరు కూడా మీ ఆలోచనలు మార్చుకొని ఎదుటి వారు మీ పిల్లలు ఎట్లా బతుకుతారో మంది పిల్లలు కూడా అట్లనే బతకాలి. మీ పిల్లలకు ఏదైతే రెడ్డి ఆయన అని పిలుస్తారు, మా వాళ్ళని చాకలోడు మంగళోడు అని పిలుస్తారు, ఈ సమానమైనటువంటి గౌరవం కావాలి. ఈ గౌరవం కోసం మా పోరాటం ఏంది? తిండికి బట్టకు కాదు, మా పోరాటం ఆత్మగౌరవ పోరాటం.
మా పోరాటం ఏదో పైసల కోసం కాదు మా పోరాటం. మేము ఆత్మగౌరవంగా బతకడానికి కోసం మా పోరాటం. మా ఆత్మగౌరవ పోరాటంలో ఎవడు ఎంతటి వాడు అడ్డొచ్చినా కానీ ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే సమస్త ప్రజలకు ఈ రిజర్వేషన్ల మీద వస్తున్నటువంటి అన్ని విషయాల పట్ల కొంత అవగాహన తీసుకొని ఇలాంటి దిశ టీవీ లాంటి వారు చాలా ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. నేను మీకు కూడా చాలా అభినందిస్తా. అంటే చర్చ ఎందుకంటే అన్ని రకాలుగా జరగాలి. ఒక అంశం వచ్చింది కాబట్టి ఇటు అటు అన్ని రకాలుగా ఒక్కొక్క ఆలోచన ఏముంది, విశ్లేషణ ఎట్లుంటుంది అనే దానిపైన జరగాలనే ఉద్దేశంతో వరుసగా మేము సిరీస్ చేస్తున్నాం. మీరు చేయాలని మేము కూడా ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా అద్భుతమైనటువంటి ఘట్టం. ఎందుకంటే సమస్త ప్రజానికానికి సోషల్ మీడియా లాంటి మీలాంటి మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చినప్పుడు అసలు రిజర్వేషన్ల భాగవతం ఏందో తెలిసిపోతుంది. అసలు రిప్రజెంటేషన్ల భాగవతం ఏందో తెలుస్తుంది. ఏ ప్రజలకు ఏం అవకాశాలు రావాలో తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీలాంటి వారు మీ యాజమాన్యం ఏర్పాటు చేసే అవకాశాలు ఇస్తున్నందుకు వారికి కూడా సంపూర్ణంగా మేము మా పక్షాన, మా సంఘాల పక్షాన, ప్రజాస్వామికవాదుల పక్షాన, ఈ నీలి రంగు ఆకాశం కింద ఉన్నటువంటి సమస్త జీవరాశుల పక్షాన దిశ టీవీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన థ్యాంక్ యూ శ్రీధర్ గారు. ఇది మొత్తంగా రిజర్వేషన్లపై జరుగుతున్న ప్రచారంలో భాగంగా బాంబ్ సేఫ్ రీసెర్చ్ పర్సన్ శ్రీధర్ భట్ గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.